ఇది ఏదైతే ఇక్కడ లేఅవుట్ చేసిన ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫ్లాట్స్ అమ్ముడుకోవడానికి ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఒక 5-6 క్వశ్చన్లు అనుకున్నా బయట డౌట్స్ అవి అడుగుతూనే కదా క్లారిటీ అయ్యేది. నేను కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. మీ ఇష్టం వద్దంటే నేను సైలెంట్ గా లేచిపోతాను. ఎందుకంటే ఒక ఎదుటి వ్యక్తిలో నేను దైవాన్ని చూస్తా సార్. దేవుడు వచ్చి విగ్రహం వచ్చి మనతో మాట్లాడుతుందా? మేడం కొన్ని వాటర్ ఇవ్వండి. అతనితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేసిన, స్వామితో. నాకు కాదు, మీకు. కొంచెం గరగర అంటుంటే పెదాలు ఎండిపోయినట్టు. మీది క్షేత్రమా గోత్రమా? ఏదనుకున్నా నాకు పర్లేదు. మేము మణిద్వీపం అని అంటాం దీన్ని. నేను వేసే క్వశ్చన్ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మీకు సంబంధించి మీది గోత్రమా క్షేత్రమా నేను అడుగుతా ఉన్నాను. అంటే కళలోకి వచ్చినప్పుడు ఒక రూపంలో వచ్చారా మీకు, లేదంటే ఇప్పుడు ఎవరైతే గుడిలో ఉన్న అమ్మవారు ఉన్నారో ఆ విధంగా వచ్చారా మీకు అనేది నా కళ కాదా సార్? అమ్మవారు నాకు ఇక్కడ గూడు కావాలని మీరు అడిగింది కాబట్టి ఇక్కడ అంటే ఇల్లు కాకుండా గుడి కడితే బాగుండేదేమో కదా. అమ్మవారు అదే అన్నారు, నేను ఇంట్లోనే ఉంటా గుడిలో ఉంటాను అన్నారు. ఇక్కడ అమ్మవారిని నిలిపేటప్పుడు అంటే పూజారులు కావచ్చు, ఎవరెవరు ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది, అసలు ఏంటి? అసలు కడప పెట్టేటప్పుడు కూడా అమ్మవారే దగ్గరుండి వీళ్ళు కావాలని ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు. దేవత ఏ విధంగా ఇంట్లో ఉంటది, దేవత ఉండాలి మీ పేయి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చింది, ఏ రూపంగా వచ్చింది, క్లారిటీ ఉండాలి కదా. నేను వేసిన 2 క్వశ్చన్స్కే మీ దగ్గర సరిగ్గా ఆన్సర్స్ లేవు. అలాంటిది ఒక అనుభవం ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు? మేము ఏ పంతులు నమ్మలేదు, ఏ పంతులు అంటే మీకు అంటే అమ్మవారి కళలోకి రాకముందుకు మీ దగ్గర ఇల్లు కట్టే డబ్బులు ఉన్నాయా? మీరు కళ అని వదిలేయండి. కళ నేనేసే క్వశ్చన్లకే మీరు ఎవరన్నా ఏమని అనుకోండి, ఎవరన్నా ఏదని మేము రమ్మని చెప్పలేదు, ఈ విధంగా మాట్లాడితే ఏ విధంగా అనుకుంటారు అంటే ఇలా ఓపిక లేదనేది. అది నేనైనా మీరైనా. మేబీ ఇంకోటి ఏంటంటే నిన్న ఈవినింగ్ లెట్ మీ కంప్లీట్ మేడం, మీరు ఒక లెక్చరర్, మీరు భక్తులతో పదే రిపీట్ చేస్తా ఉన్నారు, వస్తే రండి, నమ్మకం ఉండాలి, లేదంటే అమ్మ చూపిస్తుంది. చెప్పాల్సిన అవసరం లేదు కదా. అమ్మ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వచ్చాను ఇక్కడికి, చూపిస్తుంది కాబట్టి ఎగ్జాంపుల్ లెట్ మీ కంప్లీట్ మేడం, నేను ఇక్కడికి వచ్చాను, అమ్మకు తెలుసు ఇప్పుడు నేను ఏ మైండ్ సెట్ తో వచ్చానో మీరు చెప్పగలుగుతారా? బట్ దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? లేదు వాళ్ళ ఇష్టం, వస్తే రండి, పోతే పోని అంటారా? ఏ విధమైన ఆన్సర్ ఇస్తారు? ప్లీజ్ ఏమనుకోవద్దు ప్లీజ్. మాట్లాడండి. అంటే ఎందుకు పర్టికులర్ గా అమ్మవారు ఉన్నారు, ఓకే, అమ్మవారు చెప్పారా ప్రమోషన్ చేపిమని? అమ్మవారు పర్ఫెక్ట్, కానీ ఇన్స్టాలో పెట్టమని కూడా అమ్మవారు చెప్పలేదు కదా. మీరు చెప్పిందా? చెప్పింది. ఎందులో పెట్టమన్నారు? యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో పెట్టమ్మా, ప్రచారం జరగాలి అని అన్నది. ప్రాణ ప్రతిష్ఠ దేనికి? నేను ప్రాణం పోసుకునే వస్తున్నాను, నాకే మీరు ప్రాణం పోస్తారా అన్నది. లైవ్ లో తీసుకొచ్చినాం అన్ని అంటే ఇవన్నీ మీతో మాట్లాడుతున్నారు అమ్మవారు చెప్పారు కదా. నేను ఇప్పటిదాకా అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఈ సరౌండింగ్ మొత్తం కొంచెం షిఫ్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి ఏం చెప్తా ఉన్నారు? అది మా చేతిలో ఏం లేదు సార్. అమ్మవారు ఎలా చేపిస్తే అలా జరుగుతుంది. మీరు చేస్తా అంటున్నారా? నేను చెయ్యను, ఎవరైనా చేస్తే నేను చేపించుకుంటా అంటున్నాను. మీరు పదే ఒకటి రిపీట్ చేస్తా ఉన్నారు మేడం లోపల. అంటే అమ్మవారు చూపిస్తుంది అంటే అమ్మ చెప్పమన్నదా చూపిస్తుంది? హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం నిజామాబాద్లో ఉన్నాము. ఇక్కడ మణిదీపేశ్వరమ్మ ఈ మధ్య వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. కొంచెం బయట కొన్ని కాల్స్ వచ్చినాయి మనకి. అంటే పాజిటివ్ అనుకోవద్దు, అది నెగిటివ్ అనుకోకూడదు. అంటే ఎవరి డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఈ మధ్యకాలంలో బయట చాలా ఇలాంటి దర్శగా జరుగుతూ ఉన్నాయి సంఘటనలు. కాబట్టి వాళ్ళకు వచ్చిన డౌట్స్ కూడా అది రాంగ్ అని కూడా నేను అనలేను, అట్లని రియల్ అని కూడా అనలేను. కాబట్టి ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి ఏంటి ఇక్కడ ఏం జరగబోతుంది మణిదీపేశ్వరమ్మది అని కనుక్కుందామన్న ఉద్దేశంతో మార్నింగ్ రావడం జరిగింది. ఇప్పుడు ఐ థింక్ 9:30 అవుతుంది. ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే భక్తులు చాలామంది ఉండే. అసలు ఎందుకు ఇక్కడ ఇంట్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఏదైనా దేవుడు వచ్చి మనల్ని కోరికలు అడిగినప్పుడు గుడిలో పెట్టుకుంటారు, దానికి పూజారులు ఉంటారు. ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏంటిది అంతా ఒకసారి అడిగి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరినో ఇబ్బంది పెట్టాలని కానీ ఎవరినో ఫేక్ అని డిక్లరేషన్ ఇవ్వాల్సినంత అవసరం మాకు లేదు. నిజంగానే ఇక్కడ ఫేకు అని ఎవిడెన్స్ దొరికితే మాత్రం డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇస్తాను. ఇక్కడే నేను వాళ్ళ ముందే చెప్తా ఉన్నాను, వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు. ఏదున్నా తమ్లైన్ మీద కూడా ఉన్నట్టుగానే పెట్టాలి, ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడండి అనే విధంగా వాళ్ళు కూడా చెప్పారు ఓపెన్గా. కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
మేడం నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓకే, ఏంటి ఈ అమ్మవారికి సంబంధించి ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నది, ఎట్లా ఇక్కడ ఇంట్లోనే పెట్టాలి అన్న ఉద్దేశం కావచ్చు, ఏ విధంగా కలలో వచ్చారా లేదంటే ఎవరైనా పూర్వీకులు కావచ్చు, ఎవరైనా మీకు పండితులు కావచ్చు, ఎవరైనా చెప్పడం జరిగిందా, ఏంటి అసలు? కళలో అలా ఏం రాలేదు. నాకే అమ్మవారు పండగ చేసినప్పుడు అమ్మవారు వచ్చారు. 2023లో వచ్చారు, ఫిబ్రవరిలో. వచ్చినప్పుడే అమ్మవారు, అంటే నేను దైవం అని అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మవారే తెలియదు, నాకు లలితమ్మ తెలియదు, నాకు దుర్గమ్మ తెలియదు, నాకు మణి ద్వీపేశ్వరి తెలియదు. నేను ఏ అమ్మవారిని కూడా నేను ఆరాధించలేదు. నేను ఆరాధించిన ఆరాధ్య దైవం విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ. అంతకు మించి నాకు ఏ అమ్మవారు తెలియదు. నాకు నేను ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఉన్న చేతులను ఇలా బిగ్గరగా పట్టుకున్నాను. నాకు ఏదో అవుతుందని తెలుస్తుంది, కానీ ఏమవుతుందో తెలియట్లేదు. ఇలా ఉన్న చేతులు ఇలా గాలిలో లేచిపోయాయి. నేనైతే డెఫినెట్గా నా మీద దుష్టనే ఉంది అనుకున్నాను. నేను దైవం అని నా కలలో కానీ లేదు. ఎందుకంటే నేను ఎక్కడికైనా చిన్న ఫంక్షన్కి పోయి రాగానే సిక్ అయిపోయేది, నాకు పడకపోయేది. అయితే నాకు అమ్మవారు తెలియదండి. నాకు వచ్చింది, నేను దైవం అని అనుకోలేదు, దుష్టానో ఏంటో సంథింగ్ అని అనుకున్నాను. తర్వాత ఇంటికి రాగానే నేను కూడా చాలామందికి చూయించుకున్నాను, పంతులకి, వాళ్ళకి, వీళ్ళకి, జన్మనామం ప్రకారంగా, లగ్న కుండలి ప్రకారంగా, సంఖ్యాపరంగా చూయించుకుంటే వాళ్ళు చెప్పిండ్రు, అమ్మ మీకు దైవానుగ్రహమే ఉంది, కాకపోతే చాలా ఆలస్యంగా బయటపడింది అమ్మవారు, మంచికే వస్తుంది అమ్మవారని. మేము 5గురికి అడిగాము, ఒకరిని దాన్ని ఫైనల్ చేయలేదు. ఒక 5గురికి అడిగితే 5గురు ఒకటే మాట చెప్పారు. ఒకరు దైవము అన్నారు, ఒకరు మంచికే వస్తుంది అన్నారు, ఒకరు వృద్ధిలోకి వస్తారన్నారు, ఒకరు మీ అమ్మవారు మిమ్మల్ని ఒక స్థాయిలోకి అంటే ఒక్కొక్కరు మంచికి ఇల్లు కోసం, గూడు కోసం అని చెప్పారు. నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట రాలేదు. మీకు ఫస్ట్ పాయింట్ మేడం, ఫస్ట్ 2023లో ఏ టైంలో ఇది వచ్చింది? ఫిబ్రవరి 23 ఈవినింగ్ 5:30. ఓకే, అమ్మవారు మీకు అంటే ఏ విధంగా వచ్చింది ఒకసారి నాకు, నేను అడిగిన క్వశ్చన్ డబుల్ అడుగుతాను, ఎందుకంటే నా క్లారిటీ కాదు, జనాలకు చాలా క్లారిటీగా అర్థం కావాలి ఏదైనా సరే. ఇంకోటి, నేను ఏదన్నా మాట్లాడితే మీకు హర్ట్ అయితే నేనేం చేయలేను. నేను అడిగే ప్రతి క్వశ్చన్ జనాలలోకి తీసుకొని అడిగింది. జనాలు మీకు ఏమన్నా చెప్పారా అంటే, ఇప్పుడు మేము ఏదైతే పోర్ట్రేషన్ చేస్తామో ఆ పోర్ట్రేషన్ మాత్రమే వెళ్తుంది. కొన్ని కాల్స్ వచ్చినాయి మనకి, ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. ఆ కాల్స్ని తీసుకొని నేను మిమ్మల్ని అడిగాను. నాకు పర్సనల్గా ఏమీ లేదు. నేను దేవుని నమ్ముతా, నాకు దేవుడు అంటే నమ్మకము. కాకపోతే ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా నా జాబ్ అనేది నేను పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే నా ఫాలోవర్స్ కావచ్చు, నేను ఎక్కడ పోయినా డిక్లరేషన్ ఇచ్చుకొని వచ్చాను తప్ప కాముష్గా రాలేదు. అంటే ఎక్కడ ఏది టేకప్ చేసినా నేను మీకు చెప్తా ఉన్నాను. అంటే మీరు చూడకపోవచ్చు, మీకు అమ్మవారు, నాకు ఇక్కడ మేజర్ కలర్, మీకు కళలో వచ్చారా లేదంటే శిగం రూపంలో వచ్చారా? మీకు కళలో కాదు, నాకు ఒంటి పైకి వచ్చారు. మా సార్కి తెలిసి ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు మాత్రం తెలిసింది, నాకేదో అవుతుందని తెలిసింది అంతవరకు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఇంకా. ఓకే, మీకు ఏం జరిగిందో మీకు తెలియనప్పుడు అమ్మవారు ఈ విధంగానే ఉంటారు అని మీరు ఎట్లా థింక్ చేశారు? తర్వాత మాకు అమ్మవారు వచ్చినాక చెప్పారు కదా. ఎవరు వచ్చారని చెప్పారు? అమ్మవారు వచ్చినాక ఎవరమ్మా మీరని అడిగినప్పుడు మా సార్ మణి దీపేశ్వరమ్మ నేను అని చెప్పారు. నాకు దుర్గా అంశతో ఉంది అండి. దుర్గా అంశతో ఉండి తను నిర్మాణం జరుగుతున్న సమయంలో నేను దుర్గను ఆధారం చేసుకొని వచ్చాను, కానీ నేను దుర్గను కాదు, నేను మణి ద్వీపేశ్వరి, నా రూపం ఇది అని చెప్పడం జరిగింది. ఓకే, ఇంకో క్వశ్చన్, మీది క్షేత్రమా గోత్రమా? మీరు ఏదనుకున్నా నాకు పర్లేదు, మేము మణిద్వీపం అని అంటాం దీన్ని. లేదు, నేను వేసే క్వశ్చన్ మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. మీకు సంబంధించి మీది గోత్రమా క్షేత్రమా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే గోత్రమా క్షేత్రమా అంటే? గోత్రం అంటే మీకు సంబంధించింది, క్షేత్రం అంటే దేవునికి సంబంధించింది. ఇంకోటి దీంట్లో క్షేత్రము అంటే కూడా మీకు మీ హస్బెండ్ త్రూగా వస్తూ ఉన్నదా, ఇది తరతరాలుగా వస్తూ ఉన్నదా, లేదంటే ఏ విధంగా వస్తూ ఉన్నది, ఇది మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కులదైవాలని కొన్ని ఉంటాయి, కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి. అది వచ్చినప్పుడు కులదైవంగా వచ్చినప్పుడు కావచ్చు, మీ హస్బెండ్ త్రూగా వస్తూ ఉంటుంది. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అది నేను మీ హస్బెండ్ని అడగాల్సి వస్తుంది. నాకు ఒకసారి దీనికోసం క్లారిటీ ఇవ్వండి. అలా మాకు అట్లా ఏం లేదండి, అలా ఏం లేదు. మా హస్బెండ్ త్రూ అట్లా అమ్మవారు ఉండడము తరతరాలుగా మీరు అంటున్నారు. క్షేత్రము గోత్రం అనేది ఏది లేదు, ఏమీ లేదు. నాకు అమ్మవారు చెప్పింది ఏంటంటే, మేము కనుక్కున్నది ఏంటంటే, నాకు జన్మతహానే ఉంది, కాకపోతే అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అమ్మవారు బయటకు వచ్చారు.
ఓకే, ఇప్పుడు ఒక అమ్మవారు అంటే మణిదీపేశ్వరి అమ్మ అంటే ఒక డైమండ్కి సంబంధించి ఉంటారు అంటే ఆమెకు సంబంధించి రూపం ఈ విధంగానే ఉంటుంది, అంటే ముక్కు పుడకలు కావచ్చు ఈ విధంగానే ఉంటుంది. మీకు కళ్ళలోకి రాకుండా మీరు ఎట్లా థింక్ చేసుకున్నారు? అంటే మీరు చెప్పారు కాబట్టి మీ హస్బెండ్ గారు మణిదీపేశ్వరమ్మ అని చెప్పారు కాబట్టి మీరు ఆ విధంగా వెళ్ళారా, లేదంటే మీ కళలోకి వచ్చినప్పుడు కానీ నేను వేసే క్వశ్చన్ ఏంటంటే కళలోకి వచ్చినప్పుడు ఒక రూపంలో వచ్చారా మీకు, లేదంటే ఇప్పుడు ఎవరైతే గుడిలో ఉన్న అమ్మవారు ఉన్నారో ఆ విధంగా వచ్చారా మీకు అనేది నా ఇంటెన్షన్. కళనే కాదు, కళ కాదు అసలు. అమ్మవారు నాకు వచ్చినప్పుడు ప్రతిదీ మా సార్కి చెప్పే ఈ నిర్మాణం చేయించారు. మీరు చెప్పండి. శ్రీమాత్రే నమః. శుక్రవారం మేము అమ్మవారిని పిలుచుకుంటామండి. ఓకే, మేము అమ్మవారిని ఫస్ట్ మాకు వచ్చినప్పుడు అమ్మవారిని మేము అంటే అడిగాము ఏంటిది అనేది అసలు అంటే అమ్మవారి వస్తారు మంచిగా వస్తుందని అంటే అలానే మేము పూజిస్తున్నాము. మాకు శుక్రవారం దేవుడు లేకుండా అంతకుముందు చేసిన నుంచి మాకు అమ్మవారు వస్తున్నారు. వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం మేము పూజ చేస్తాము. శుక్రవారం దేవుడి పూజ అని ఉంటుంది, ప్రతి ఫ్రైడే చేస్తాం. అది చేసినప్పుడల్లా మేము అమ్మవారిని పిలుచుకుంటుంటే అమ్మవారు వచ్చినప్పుడు చెప్తుండే ఏమని సమస్య చెప్తుండే ఏంటంటే నాకు గూడు కావాలి అని చెప్తుండే. ఓకే, అప్పుడు మాకు అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు చాలా శబ్దాలు వస్తుండే ప్రతిదీ. మేము ఏదైతే రెంటుకుంటుంటామో అక్కడ గజ్జల శబ్దం వస్తుండే, ఏదో ఒక సంకేతం చూపిస్తూ ఉంటుండే మాకు అమ్మవారు. ఓకే, అట్లా ఆ విధంగానే మాకు ఏదైతే అమ్మవారు చెప్పినరో అదే విధంగా మేము నడుచుకున్నాము. అదే విధంగా ఇక్కడ గృహ నిర్మాణమైంది. అదే విధంగా అక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. కాకపోతే అమ్మవారు వచ్చింది దుర్గా అంశతోని వచ్చారు. మేము అక్కడ శుక్రవారం దేవుడు అంటే దుర్గా మాత ఉంటుంది అక్కడ, ఆ దుర్గా అంశతోని వచ్చారు. మాకు ఎప్పుడు మణిద్వీపేశ్వర్ అని చెప్పి తెలిసిందంటే గృహ నిర్మాణం అయ్యేటప్పుడు చెప్పారు అమ్మ నాది ఈ రూపం అని చెప్పి, ఈ రూపం అమ్మవారు చెప్పి ఇలా చెయ్యాలని చెప్పి దగ్గరుండి చేయించారు. ఓకే, ఇది మేము 2018లో ప్లాట్ కొన్నామండి. ఇది నాకు ఇక్కడనే గూడు కావాలని చెప్పేసి అమ్మవారు ఇక్కడ గూడు సంకల్పంతో చేయించుకున్నారు. ఓకే, అమ్మవారు మీతోని నాకు ఇక్కడ గూడు కావాలని మీరు అడిగింది కాబట్టి మీరు ఇక్కడ కట్టారు. ఇక్కడ అంటే ఇల్లు కాకుండా గుడి కడితే బాగుండేదేమో కదా. అయితే అమ్మవారు అదే అన్నారు, నేను ఇంట్లోనే ఉంటా, గుడిలో కట్టుకుంటే నాకు ఏర్పడితే మీకు గూడు ఉండదు కాబట్టి నా గుడిలో మీరు ఉంటే అంతా క్షేమం అన్నట్టు ఆ విధంగా చెప్పి నాకు చింతామణి గృహం సపరేట్ ఉంది, ఇదే ఇంట్లో మీరు ఉండాలని చెప్పి చెప్పారు. ఓకే, ఇక్కడ అమ్మవారిని నిలిపేటప్పుడు అంటే పూజారులు కావచ్చు ఎవరెవరు ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది అసలు ఏంటి? అసలు లేదండి, ఎవ్వరు దీంట్లో ఎటువంటి హస్తం లేరు, ఏ పూజారి కూడా లేదు. మాకు ఇక్కడ కడప పెట్టేటప్పుడు కూడా అమ్మవారే దగ్గర ఉండి పూజ చేసి కడప చేయించారు. మూడలలో అమ్మవారు వచ్చి పూజ చేసిందంటే ఆవిడ వచ్చి మొత్తం తనే ఉండి చేస్తుండే. అమ్మవారు అంటే మేడం అదే పెయి మీదకి వచ్చి చేస్తుండే ఇక్కడ. ఓకే, మేడం పెయి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా పలుకులు అనేటివి ఏ విధంగా ఉండేటివి? ఇట్లా బాగా గట్టిగా వస్తుండే, దీర్ఘంగా వస్తుండే, ఇట్లా భయపడుతుంటే మేము ఒక్కోసారి. అంటే మనకు కూడా స్టార్టింగ్ కదా ఇవన్నీ మేము ఎప్పుడు చూడలేదు, మా వంశంలో కూడా ఎవరికి లేదు. ఇది వచ్చింది సరే అమ్మ అని చెప్పి అమ్మని ప్రతిదీ మేము అదే విధంగా మేము కొలుచుకుంటుంటే. ఓకే, అది కాస్త ఇప్పుడు జనాలను అంటే ప్రతి ఒక్కరము కులదైవంగా లక్ష్మీదేవత ఫోటో ఇంకా సో పెట్టుకొని పూజిస్తూ ఉంటాం ఇంట్లో. అంటే దేవుని గుడి అంటే ఒక స్వర్గంలా భావిస్తూ ఉంటాం మనం. అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఇల్లు అనేది అన్ని సందర్భాలలో పవిత్రంగా ఉండదు. ఇక్కడ చాలామందికి పూజారులకు కావచ్చు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళు కావాలని ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. దేవత ఏ విధంగా ఇంట్లో ఉంటుంది, దేవత ఉండాలి మీ పెయి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చింది, ఏ రూపంగా వచ్చింది, క్లారిటీ ఉండాలి కదా. నాకేదో వచ్చింది నేనేదో చెప్పేశాను అంటే కాదు కదా అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాస్తవంగా మీరు ఏదైతే చెప్పారో ఇది ముందు థింక్ చేసింది కూడా ఎగ్జాక్ట్లీ దీనికి కరెక్ట్ అయిన సమాధానం రాదనే ఇంటెన్షన్ అయితే ఉండే నాకు. అంటే మీకేదో తెలియదని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళు ఇప్పుడు పంతులు ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చెమ్మంటారు అది శతగోపం పెడతా ఉన్నారు, కొన్ని మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు మీరు పూజ చేస్తూ ఉన్నారు, ఓకే మీ ఇష్టపూర్వకంగా మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవచ్చు. అంటే 10 మంది నుంచి ఒక 500 మంది భక్తులు వచ్చినప్పుడు మీరు అంటే రేపు పొద్దున ఎవరైనా క్వశ్చన్ చేసినా కానీ ఆన్సర్ మన దగ్గర ఉండాలి కాబట్టి ఇది నేనే అడుగుతా ఉన్నాను. రేపు పొద్దున ప్రతిదానికి మీరు స్టాండ్ తీసుకోవడానికి రెడీ ఉన్నారా? ఈరోజు నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. నేను క్వశ్చన్ చేసేటివి 100లో ఓన్లీ బికాస్ ఆఫ్ 10%.
కొంతమంది రేపొద్దున నేనే ఒక శివరుద్రనో లేదంటే ఒక పూజారినో ఎవరినన్నా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వేసే క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయా? నేను వేసిన 2 క్వశ్చన్స్కే మీ దగ్గర సరిగ్గా ఆన్సర్స్ లేవు. అలాంటిది ఒక అనుభవం ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు? మేము అమ్మని నమ్మాం. అమ్మ ఎట్లా చెప్తే అట్లా చెప్తాం. మేము ఏ పంతులు నమ్మలేదు, ఏ పంతులకి ప్రమేయం లేదు. అమ్మవారి ఆజ్ఞతోనే నడుస్తుంది, అదే నడుస్తుంది. అందులోనే మహిమలు ఉన్నాయి, అందులోనే జనాలు వస్తున్నారు, అంతే. ఓకే, అంటే జనాలది సంబంధించి మీరు ఏమన్నా పబ్లిసిటీ స్టంట్ ఏమైనా చేశారా? లేదంటే ఇక్కడ అమ్మవారు ఉన్నది మీ ఇంటి మీ కుటుంబానికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో లక్ష్మీదేవత ఉంటుంది, నా కులదైవం, మేము యాదవ్స్, మా కులదైవం ఉంటుంది, ఇది కామన్. నా ఇంట్లో నేనే మొక్తా తప్ప ఊరోళ్ళందరూ రమ్మని ఈడు వచ్చి మొక్కమని అయితే అన్నాను. నేనేమంటే అట్లని నేను అమ్మవారి గురించి తక్కువ అంటున్నాను నేను అనట్లేదు. అంటే ఎవరమైనా సరే ఇంట్లో పెట్టుకున్నాం లేదు, మీకు అమ్మవారు వచ్చి చెప్పినప్పుడు మనం కొంచెం ఆమెకు పవిత్రమైన ప్లేస్ కొంచెం సైడ్కి తీసుకొని, అమ్మవారు మాకు గూడు కావాలి, నా గూటిలో మీరున్నా మీ గూటిలో నేనున్నా క్షేమమే అని అన్నప్పుడు మళ్ళీ మేము గూడు ఎందుకు కట్టాం కదా. ఇంత స్పష్టంగా మీతో అమ్మవారు మాట్లాడారా? చెప్పారు కదా, చెప్పండి. ఆ విషయం చెప్పారు, అదే చెప్తున్నాను కదా నేను. ఏమని చెప్పారు మీకు? అమ్మవారు చెప్పిందే అది. మీరున్న గూట్లోనే నేను ఉంటానని చెప్పారు. ఉంటాను అని చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ అంటూ ముట్టు అమ్మవారికి నడుస్తుందండి, లేదండి ఇక్కడ అంటూ ముట్టు అనేది లేదు. ఎవరైనా ఆడవాళ్ళకి ఇది చెప్తాము ఖచ్చితంగా మేము. అంటే అమ్మవారు చెప్పింది మేము చెప్తున్నాము. అంటే మీ పేరు మీదకి వచ్చేదా? అమ్మ పేరు మీదకి అంటే మీరు వినేవాళ్ళు, అంటే వచ్చినప్పుడు మేడంకి గుర్తుంటది కాబట్టి మీరు విని తర్వాత ఈమె స్ప్రోలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసారు, చెప్తాము. ఓకే ఓకే ఓకే. ఇక్కడ పెట్టిన తర్వాత మీకు అంటే ఒక దేవత కొన్ని ఉంటాయి, కొన్ని లత్త కొడుతుంది అని చెప్తా ఉంటారు చాలామంది పెద్దలు. అంటే కొన్ని మనం తప్పులు చేసినప్పుడు రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది, ఇది చాలా పెద్ద అంశం అనేది చెప్తా ఉంటారు. దాన్ని లత్తగా కూడా పిలువబడుతుంది. అంటే ఏదన్నా మన ఇంట్లో అయ్యప్ప స్వాములు కావచ్చు, ఆంజనేయ స్వాములు కావచ్చు, ఇంకోటి దేవునికి వ్యతిరేకంగా ఏదన్నా అంటే దేవత ప్లేస్లోనే ఉండాలి. కానీ మనం ఉండే గృహంలో ఉండడం అనేది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. మేబీ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటే రేపు పొద్దున చాలామందికి 100 డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మీరు అనేదే నిజం అనుకుందాం, రాంగ్ అని కూడా అనుకోవడానికి లేదు ఇక్కడ. కానీ ఈరోజు ఓకే, కానీ ఇది రిటర్న్ వస్తుంది అని థింక్ చేశారా? మనకు రిటర్న్ వస్తే ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలి? ఏదైనా దైవం చెంతకి వెళ్ళిపోతామని ఫిక్స్ అయి మేము కట్టినామండి. ఇంత అడవిలో నిర్మాణం చేసినామని అంటే అంత ఆషామాషిగా వస్తున్నాను. నెక్స్ట్ అదే క్వశ్చన్, నెక్స్ట్ అడవి క్వశ్చన్ ఉంది. అదే ఇంత అడవిలో చేసినామంటే అంత ఊరికే కట్టాం కదా. అమ్మ మాతని దైవం కొలువు తీరుతానన్నది, ఈ జన్మకి ఇంకేం కావాలి అనే సంకల్పంతో మేము చేసిన నిర్మాణం. ఇంత లోపలి కట్టించుకుంటారు, ఏమైతుంది ఏందనేది చాలా భయపడ్డాము. తర్వాత అమ్మవారి ఇక్కడ సంకల్పం ఏదైతే ఉన్నదో నెరవేర్చుకున్నది కాబట్టి మేము కూడా స్టార్ట్ చేసాము. ఓకే ఓకే. ఎన్ని డేస్ పట్టింది ఈ గృహం మొత్తం 2 floors కంప్లీట్ చేయడానికి? 1 year అండి. 1 year, 1.5 year. అంటే మీకు అంటే అమ్మవారి కళలోకి రాకముందుకు మీ దగ్గర ఇల్లు కట్టే డబ్బులు ఉన్నాయా? మీరు కళ అని వదిలేయండి, కళ కాదు, నాకు అమ్మవారు వచ్చారు, కళ అని పక్కకు పెట్టేయండి. అమ్మవారు వచ్చారు అంటే శిగమని సంబోధించాలి. శిగమ అనడం అంటే ఊగడం తూగడం ఉండదు, ఓన్లీ వాక్యాలు. ఒక్కో విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మది శక్తి స్వరూపిణి కాబట్టి వాక్కు రూపంలోనే పలుకుతుంది. ఓకే, శిగం లాగా ఇట్లా పెట్టడం అది ఏముండదు, జస్ట్ వాక్యాలు మాత్రమే ఉంటాయి. అది అగ్రెసివ్గా ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే కుచ్చి ఎందుకు అడుగుతాను అంటే కొంతమందికి తెలియదు. అంటే ఇక్కడ అందరికీ అన్ని విషయాలలో నాలెడ్జ్ ఉండాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే బయట సమాజంలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. మేము అందరినీ నమ్మించాలని ప్రయత్నం కూడా చేయట్లేదండి, అందరు రావాలని ప్రయత్నం కూడా చేయట్లేదు. అమ్మ పిలుచుకునే వాళ్ళు వస్తారు అంతే. చేసుకొని నేను ఏమంటున్నా, నెగటివ్ వాళ్ళ గురించి సమాధానం ఇవ్వదు. మీకు అమ్మ దేవత, మీరు అందరికీ ఒక పూజారులాగా అంటే మీరు చెప్తున్నారు. మీకు చాలా ఓపిక ఉండాలి, ప్రతిదానికి చాలా ఓపిక ఉండాలి. అంటే నరం లేని నాలుక 100 మాట్లాడుతూ ఉంటారు. నేనేసే క్వశ్చన్లకే మీరు ఎవరన్నా ఏమని అనుకోండి, ఎవరన్నా ఏదైనా మేము రమ్మని చెప్పలేదు, ఈ విధంగా మాట్లాడితే ఏ విధంగా అనుకుంటారు అంటే ఇలా ఓపిక లేదనేది. అది నేనైనా మీరైనా. మేబీ ఇంకోటి ఏంటంటే నిన్న ఈవినింగ్ లెట్ మీ కంప్లీట్ మేడం, మీరు ఒక లెక్చరర్, మీకు చాలా ఓపిక ఉండాలి. నేను ఏమంటున్నా మేడం, నిన్న నైట్ ఐ థింక్ మొన్న నైట్ నాకు ఒక కాల్ వచ్చింది. ఇక్కడికి వచ్చే భక్తులని మిమ్మల్ని నేను రమ్మన్నా, వస్తే రండి పోతే పొండి, మెడల్ బట్టి నూకేస్తా అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, మేబీ వాళ్ళు కూడా కొంచెం చికాకు పెట్టవచ్చు, మీకు ఇబ్బంది అనిపించవచ్చు, క్రౌడ్ ఎక్కువ వస్తూ ఉన్నారు కాబట్టి. అంటే ఎంతవరకు కరెక్టే అట్లా? అంటే భక్తుల మీద ఆ విధంగా అంటే మనం గుడిలోకి వెళ్తే పూజారి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారా? మీరు అమ్మవారి భక్తురాలుగా కావచ్చు, లేదంటే 10 మందికి మంచి చేయాలని వచ్చినప్పుడు ఇంతమంది వస్తుంటేనే మీరు తట్టుకోలేకపోతున్నారు అంటే మీ కోపాన్ని.
అంటే అమ్మను నమ్ముకున్న వాళ్ళకి కోపం అనేది ఉండదు, సహనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీకేమో చిన్న చిన్న వాటికి మాత్రమే కోపం వస్తూ ఉండదు. రేపు పొద్దున మేము అడుగుతా ఉన్నాం, రేపు పొద్దున ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తా ఉంటారు మీరు? మేమేమని చెప్తున్నాం, మొదటి నుండి చెప్తున్న మాట అదే, మీరు నమ్మకంతో వచ్చేది ఉంటే రండి, లేకపోతే లేదు. ఇప్పటికి అదే మాట చెప్తా. మీరు 100 సార్లు అడగండి, అదే మాట చెప్తా. అదే నేను కూడా ఇక్కడ విన్నాను, మీరు భక్తులతో పదే రిపీట్ చేస్తా ఉన్నారు, వస్తే రండి, నమ్మకం ఉండాలి, లేదంటే అమ్మ చూపిస్తుంది. చెప్పాల్సిన అవసరం లేదు కదా. అమ్మ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వచ్చాను ఇక్కడికి, చూపిస్తుంది కాబట్టి నేను చెప్తాను. ఎగ్జాంపుల్ లెట్ మీ కంప్లీట్ మేడం. నేను ఇక్కడికి వచ్చాను, అమ్మకు తెలుసు ఇప్పుడు నేను ఏ మైండ్ సెట్తో వచ్చానో మీరు చెప్పగలుగుతారా? అమ్మకు తెలుసు. ఓకేనా? అంతే కదా. ఇప్పుడు నేను ఏ మైండ్ సెట్, నేను జెన్యున్ ఆలోచనతో వచ్చినా, లేదంటే మిమ్మల్ని ఏదన్నా ఇరుకులో పెట్టే క్వశ్చన్లు అడగడానికి వచ్చినా అనేది అమ్మకు తెలుసు. నేను కూడా అమ్మ మీద ప్రమాణం చేసే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. ఆమె సన్నిధిలో ఉన్నా, నేను ఈ వీడియో కాదు, నేను దేవుళ్ళకి సంబంధించి ఏది చేసినా 10 మందికి మన వల్ల ఉపయోగం ఉండాలి. ఏదో మీరు ఇంతకుముందు అన్నట్టుగా వ్యూవర్షిప్ కోసము వీడియోలు తీసే వ్యక్తి సంతోష్ కాదు. ఈరోజు నేను చెప్పడం అని కాదు, చాలామంది వ్యూవర్స్కి తెలుసు నేను ఇంత ధైర్యంతో, అంటే కొంతమంది ఇక్కడికి వచ్చి నేను ఇంత గట్టిగా, ఎందుకంటే ఇది మొత్తం మీ ఏరియా, అవునా కదా మేడం? నేను ఇక్కడ మాట్లాడేది మీకు అర్థమవుతుండొచ్చు, పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నానా? రేపు పొద్దున మీరు పడుకున్నప్పుడు మీ గుండె మీద చేసుకుంటే కూడా సంతోష్ అనే పర్సన్ ఓకేనా, లేదంటే ఏదో అర్థం లేని క్వశ్చన్ లేసి వెళ్ళిపోయిండు ఏదో వ్యూవర్షిప్ కోసం అనేది కూడా మీకు అర్థమవుతుంది. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు అమ్మకి నేను ఎట్లా వచ్చిందో తెలుసు, మీకు చాలా సహనం ఉండాలి, ఓపికతోని మీరు ఒకసారి ఆలోచించండి. వచ్చేవాళ్ళు 100 రకాలుగా ఉంటారు, వాళ్ళని భరించే బాధ్యత మీది. ఎందుకంటే మీరు చేసే ప్రతిదాన్ని అమ్మవారు మీకు చెప్తా ఉన్నది ఏంటి అనేది మీకు క్లారిటీ ఉంటుంది. మీరు ఇప్పుడే ఇంత చిన్నదానికే మీరు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నేను ఏమంటా ఉంటానంటే, బయటికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరు ఎవరన్నా ఏమని అనుకోని అనేది నోరు వదిలేయడం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా ఓపికతో మాట్లాడాలి, చాలా ఓపికగా ఉండాలి, అది మీరైనా నేనైనా. బికాస్ ఆఫ్ ఒక వీడియో చేస్తున్నాము, ఒక అమ్మవారి మనం సన్నిధానంలో ఉన్నాము అన్నప్పుడు చాలా పవిత్రంగా కావచ్చు, చాలా పద్ధతిగా మనం మాట్లాడాలి. ఈ విషయాన్ని తీసుకెళ్ళి చాలామంది, అంటే నాకే ఒక కాల్ వచ్చింది అన్నప్పుడు, లేదామె చాలా రూడ్గా బిహేవియర్ చేస్తూ ఉన్నది ఆ మేడము, ఆమె ఏదో పెద్ద ఈ విధంగా కొంచెం చెప్తా ఉంటే నేను అన్నాను, నేను మాట్లాడలేను. అంటే నా కళ్ళతో చూసి నా చెవులతో వినంది నేను మాట్లాడలేను, ఎక్కడ ఆ ప్లేసు అన్నప్పుడు నేను ఆ రోజు ఐ థింక్ ఇక్కడ లైవ్లో బ్రదర్ కూడా ఉన్నాడు. ఎన్ని గంటలకు మీకు నేను మెసేజ్ పెట్టిన ఆ రోజు? నైట్ మీన్స్ యాక్చువల్ నైట్ మొత్తం నేను ఏం చేశానంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయాలంటే నేను కరెక్ట్గా చూడాలి. ఊరికే నేనేదో మీడియాలో ఉన్నా, నేను పెద్దది అనే విధంగా మాట్లాడితే ఈరోజు ఇక్కడ నడవచ్చు, కానీ బయట జనాలు రేపొద్దున నన్ను చీకొడతారు, అది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను 3:30కి మీకు పెట్టిన నేను మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటే ఒక ప్రముఖ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ఇలా. ఈ జర్నలిస్ట్ కూడా నాకు ఏ విధంగా తెలుసు అంటే, ఒక అనాథ వాళ్ళకి సంబంధించి ఏదో సంథింగ్ చేసిండు, వాళ్ళు ఏదో అడుక్కుంటా ఉంటే వీడియో చేసిండు, నేను చూసిన ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఈ జర్నలిస్ట్ వెళ్ళిండు అని నేను ఇమీడియట్గా కాల్ మీ ఐ థింక్ నంబర్ సెండ్ మీ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఐ థింక్ నెక్స్ట్ డే అనుకుంటా కాల్ చేశారు. ఏంటి అంటే నాకు చాలా బాగా చెప్పారు, అసలు అక్కడ మా వాయిస్ రాలేదు, అమ్మవారి శక్తి ఉంది అన్నప్పుడు నేను క్వశ్చన్ చేసిన. అమ్మవారి శక్తి ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది చూపేది. కన్నతల్లి ఎప్పుడు కన్న వాళ్ళకి ప్రాబ్లం చేయాలని చూడదు, తప్పు చేసినా చేస్తూ ఉంటుంది. అంటే మీరు అమ్మవారు ఉన్నారని మీరు అతన్ని కూడా క్వశ్చన్ చేసిన మార్నింగ్, అమ్మవారు ఉన్నారని మీరు అంటున్నారు కదా, మరి అమ్మవారి దగ్గర ఆ వాయిస్ ఎందుకు పోయింది, అమ్మగారి గురించి తప్పుగా మాట్లాడారా మీరు అని కూడా క్వశ్చన్ చేసిన. తెలియదన్నా పోయింది, మేము వచ్చింది అనుకున్నాం, హెడ్సెట్లో వచ్చిందని చెప్పిండు అతను కూడా. నేను ఈ విధంగా అంటే మీకు ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాను, ఇదంతా మాకెందుకు, మమ్మల్ని అడగండి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఎంక్వైరీ క్లారిటీ లేకుండా వచ్చి మాట్లాడడం నాది కూడా పద్ధతి కాదు. బట్ నేను ఇదంతా చూసుకొని వచ్చి, అన్న నాకు ఇట్లా కాల్ వచ్చింది, సో ఇది మ్యాటర్ అన్నప్పుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడండి బ్రదర్. మార్నింగ్ కూడా టోల్ గేట్ దగ్గర వచ్చి టిఫిన్ చేసినాక కాల్ చేసినానండి. ఎందుకంటే కొన్ని వచ్చే ముందు ఇన్ఫామ్ చేయకూడదు మా రూల్స్ ప్రకారంగా. బట్ దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? లేదు వాళ్ళ ఇష్టం వస్తే రండి, పోతే పోని అంటారా? ఏ విధమైన ఆన్సర్ ఇస్తారు? ప్లీజ్ ఏమనుకోవద్దు ప్లీజ్. మీరే మాట్లాడారు, మీ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి మీరు సమాధానం చెప్తేనే బాగుంటుంది. ఐ థింక్ అది కూడా తెలుసు. భక్తులు ఇక్కడ ఏం చేస్తే మీరు అన్నారు అన్నది కూడా నాకు తెలుసు. నేను అది కూడా అంటున్నా, తాగేస్తున్నారండి, చెప్పంగా తాగేస్తున్నారు, భక్తులు వినట్లేదు. మేము ఎంతగానో ఒప్పుకు పెట్టాలండి. ఇప్పుడు మేము కూడా మా ఇద్దరు పిల్లలు మాతో ఇక్కడ నడుస్తుంది, ఇంత జనాలు వస్తున్నారు, మాకు ఇంత ఒప్పుకొస్తుంది అంటే కొద్దిగా మాకు కూడా వాలంటీర్స్ వచ్చి సహాయం చేస్తున్నారు కదా ఇక్కడ. వాళ్ళు చెప్తే కూడా కొందరు వినట్లేదు భక్తులు. అయితే మేజర్ ప్రాబ్లం డ్రింక్ చేసి వస్తున్నారని, కొందరు డ్రింక్ చేసి వస్తున్నారు, కొందరు చెప్తే వినట్లేదు, లైన్ సరిగా ఉండట్లేదు. అటువంటి చాలా చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్కోసారి ఏమవుతుంది, మేము కొద్దిగా అరుస్తాము, అవుతుంది, అప్పుడప్పుడు అవుతుంది, అది ప్రతిసారి అయితే కాదు కదండి. బట్ అంటే
నేను ఇక్కడ ఉండే వ్యక్తిని కాదు, నేనేనో బంజారాహిల్స్లో హైదరాబాద్లో ఉంటాను. ఎవరు అంటే మీ దగ్గరకు వచ్చిన భక్తులు మాకు మెసేజ్ పెట్టి కాల్ చేస్తేనే సరే చూద్దాం, మంచిగా ఉంటే మంచిది, లేదంటే చెడ్డ ఉంటే చెడ్డది అనే విధంగానే ఉంటుంది. మేము చెప్తామండి, ఇక్కడ అమ్మవారు వచ్చింది రెండు కార్యాలు, ఒకటి దుష్ట సంహారం, ఒకటి లోక కళ్యాణం. ఇదే విధంగా వాళ్ళకి చెప్తాము, వాళ్ళకి అదే చెప్తాము. వాళ్ళు ఇక్కడ వస్తారు, నిస్వార్థంగా వస్తుండ్రు, చాలా మంది నిస్వార్థంగా వచ్చి దర్శనం చేసుకునే వెళ్తుండ్రు. అటువంటి వాళ్ళకు మహిమలు చూపిస్తుంది అమ్మవారు. లోక కళ్యాణం అనేది చాలా పెద్దవాడు. యాక్చువల్లీ నేను పెద్ద దాంట్లోకి తీసుకెళ్ళాలి అనుకోవట్లేదు, నాకున్న డౌట్స్ మాత్రమే అడుగుతున్నా, నన్ను అడిగిన డౌట్స్ మాత్రమే అడుగుతున్నా. లోక కళ్యాణం అంటే నేను చాలా పెద్ద విషయాలు నేను అనాల్సి వస్తుంది. ఈ వీడియోను చాలామంది పండితులు, చాలామంది పూజారులు, చాలామంది అఘోరీలు, చాలామంది అంటే అనుభవం ఉన్న వ్యక్తులు కొంతమంది చూసినప్పుడు కింద కామెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ కామెంట్స్ డిలీట్ చేయండి అంటే మాత్రం నేను డిలీట్ చేయండి. నేను మీరెంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఎంత జెన్యున్గా చెప్పారో నేను కూడా అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కూడా అంత ఆర్ట్ఫుల్గానే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ప్రతిదానికి మేము అరుగులమే, మేము మాట్లాడే ప్రతిదానికి. ఎందుకంటే ఇది అంటే ఆ ఏపీ, తెలంగాణ, యూఎస్ అంతమంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీ వీడియోలు ఈ మధ్య బాగా వైరల్ అవుతూ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అందులో కావచ్చు. అంటే కొంతమందికి ఇంకా కొన్ని డౌట్స్ ఏంటంటే వీళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ చేపిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు పర్టికులర్గా అమ్మవారు ఉన్నారు, ఓకే, అమ్మవారు చెప్పారా ప్రమోషన్ చేపిమని అని నన్ను ఒకరు క్వశ్చన్ చేశారు. దీనికి ఏం చెప్తా ఉంటారు? ప్రమోషన్ ఎవరితో చేయించాము అంటే కొంతమంది ఎవరితో చేయించారు ఏంటనేది మీకు తెలుసు, వచ్చిన వాళ్ళకి తెలుసు. అంటే వచ్చిన భక్తులు మేము చెప్తామంటే చేయించారా? నేను ఇది నాకు క్లారిటీ కోసం కాదు, నన్ను అడిగిన వాళ్ళు ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళ క్లారిటీ కోసం మాత్రమే అడుగుతున్నా. మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. ఓకే, మీరు ప్రమోషన్ ఎవరైతే మీ కొలీగ్స్ కావచ్చు, ఐ థింక్ మీ దగ్గర ఉన్న వాళ్ళు పర్టికులర్గా నేను ఇట్లా వచ్చినా, ఇట్లా చూసి వచ్చినా, ఇట్లా అని చెప్తా ఉన్నారు. దాన్ని మీరు అమ్మవారు పర్ఫెక్ట్ కానీ ఇన్స్టాలో పెట్టమని కూడా అమ్మవారు చెప్పలేదు కదా, మీరు చెప్పిందా? చెప్పింది. ఎందులో పెట్టమన్నది? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టమ్మా. ప్రచారం జరగాలి అని అన్నది, లోక కళ్యాణం జరగాలి అన్నది, దుష్ట సంహారం జరగాలన్నది, కాబట్టి మేము పెడుతున్నాం. అది కూడా అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన అంతే మరి. లేకపోతే మాకెందుకు సార్, మేము డ్యూటీలు చేసుకునే వాళ్ళము, ఇన్స్టాలో పెట్టడము, వీడియోలు తీయడం అంతా మాకు రిస్క్ కదా. ఓకే, మేము మా పని మాకే ఉంటుంది బోల్డ్ అంతా. ఇప్పుడు 100 మంది భక్తులు వచ్చారు, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలంటే కూడా మాకు కూడా రిస్కే కదా. ఒకటి అమ్మవారి సంకల్పం, లోక కళ్యాణం మా ద్వారా మంచి చేయాలి అనుకుంటుంది కాబట్టి మేము ముందడుగు వేసాము. అది ఇక్కడ లోక కళ్యాణం అనే ప్లాన్లో మాత్రం మీరు ఉన్నారు ఖచ్చితంగా. అమ్మ చెప్పింది కాబట్టి మేము ఉన్నామండి. అది ఓకే. అమ్మవారిని ఇక్కడ తెచ్చి పెట్టినప్పుడు మీకేమన్నా అంటే అమ్మవారిని నిలబెట్టేటప్పుడు కావచ్చు ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏ విధమైన సంఘటనలు కానీ ఏమైనా జరిగినాయా? ప్రాబ్లం కాదు, విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ లేకుండా అమ్మవారు వచ్చిందండి. అది నేను అడుగుతున్నాను, చాలా మందికి తెలియదు కాబట్టి. అదే మేమే చెప్తున్నాం కదా, మీరు అడగక ముందే విగ్రహాన్ని పంచలో విగ్రహం వచ్చింది కదా, వచ్చేటప్పుడు మేము అమ్మ మరి ప్రాణప్రతిష్ఠ చేయాలి కదా, మరి ఎలా అంటే ప్రాణప్రతిష్ఠ దేనికి, నేను ప్రాణం పోసుకునే వస్తున్నాను, నాకే మీరు ప్రాణం పోస్తారా అన్నది లైవ్లో తీసుకొచ్చినాం. అన్ని అంటే ఇవన్నీ మీతో మాట్లాడుతున్నారు అమ్మవారు చెప్పారు కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను స్వామి, మీరు అర్థం చేసుకోండి ప్లీజ్, దయచేసి. నా వాయిస్ ఏ విధంగా ఉంటుంది, ఏంది ఈయన ఇట్లా అని మీరు అనుకోవద్దు. నేను ఏమంటున్నానంటే మీరు అన్నదానికి నేను అడగాలి, అంటే మీతో చెప్తున్నారా ఏంటి అనేది ఒకటి క్లారిటీ ఉండాలి కాబట్టి. మా సార్తో చెప్పిందే నేను చెప్తున్నాను. అంటే అమ్మవారు వచ్చి మీ సార్ చెప్పిందా, మీకు చెప్తే మీరు మీ సార్ చెప్పారా? నాకు అమ్మవారు వచ్చినప్పుడు మాట్లాడతారండి, మాట్లాడితే తను చెప్తారు ఇలా జరిగింది మీకు అమ్మవారు వచ్చినప్పుడు అనేది అతను చెప్తే దాన్ని బట్టి మీరు ఫాలో అవుతా ఉంటారు. విగ్రహం వస్తుంది, పంచలోహ విగ్రహం వస్తుంది, ఏందమ్మా ఇలా ప్రాసెస్ చేయాలంటే వద్దన్నారు. ప్రాణప్రతిష్ఠ చేయాలి కదా, పంతులను అడిగినా మేము, మళ్ళీ ఎట్లా మళ్ళీ అమ్మవారు పంచలోహ విగ్రహం అంత దూరం నుంచి వస్తుంది, పూజా కార్యక్రమాలు ఏమని చేయమంటారామా అని చెప్పి అమ్మవారిని అడిగితే అమ్మవారు చెప్పింది ఏంటంటే, నేను లేదు ప్రాణంతోనే వస్తున్నా, ఏం అవసరం లేదు, డైరెక్ట్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. అయితే అక్కడ మేము టెంకాయ కొట్టి ఆ మంగళారతులతోని, భజనతోని, డోలు సన్నాయి మేళంతో తీసుకుని వచ్చాము. ఓకే, ఎక్కడ చెప్పించారు అమ్మవారిని? పంచలోహం అక్కడ ఉంది సార్, అది అక్కడ తమిళనాడులో చేయించాము, తమిళనాడు నుంచి కుంభకోణంలో. దానికి కూడా ఒక భక్తురాలు ముందుకు వచ్చింది, భక్తురాల ద్వారానే అది చేయించుకున్నారు అమ్మవారు. స్పాన్సర్ అనుకోవచ్చు, అంటే స్పాన్సర్ అనుకోవచ్చు. ఆమె మహిమ చూపెట్టింది, చేయించుకుంది, సంకల్పం అమ్మ ఆమెతో చేయించుకుంది. ఓకే, ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే ఇది ఏదైతే ఇక్కడ లేఅవుట్ చేసిన ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫ్లాట్స్ అమ్ముడుకోవడానికి ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ నా వాయిస్ మొత్తం. మీరు తొందరపడకండి, చాలా ఓపిక అవసరం మనకి, ఎందుకంటే దేవునికి సంబంధించి నేను అడిగే ప్రతి పాయింట్ నా అవసరానికి అడగలేదు. నేను ఒక 5-6 క్వశ్చన్లు అనుకున్నా బయట డౌట్స్, అవి అడిగితేనే కదా క్లారిటీ అయ్యేది. నేను కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, మీ ఇష్టం వద్దంటే నేను సైలెంట్ గా లేచిపోతాను, వద్దు సార్ మేము చెప్పలేమంటే నేను వెళ్ళిపోతాను. నేను అది కూడా చెప్తున్నా, నేను అడిగే పాయింట్ లో అర్థం లేదు అంటే లేవుమనండి, ఇప్పుడే లేచి వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. నేను అది కూడా చెప్తున్నా,
అర్థం పర్థం లేకుండా క్వశ్చన్లు వేస్తున్నారంటే 100% నేను లేచాను. వేసిన దాన్ని ఎందుకు వేయకండి, ఒకటి direct వేసిన దాన్ని వెయ్యకండి అంటే జనాలకు చాలా నీట్ అండ్ క్లీన్గా అర్థం కావాలి. అర్థం పర్థం లేని క్వశ్చన్ వేసిండు, వాళ్ళు ఏదో డొంక తిరుగుడు మాటలు మాట్లాడి మళ్ళీ కింద కామెంట్లు వస్తూ ఉంటాయి. ఇది అన్నదానికి మళ్ళీ అయ్యో సంతోష్ గారు కొంచెం అది చూడండి అమ్మవారిది కదా అని మీరు చెప్పినప్పుడు నేను మీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. రేపు పొద్దున ఊరికే ఇక్కడికి వచ్చిన వీడియో తీసుకొని వెళ్ళిపోయిన ఎడిటింగ్ చేసిన నాకు వ్యూవర్షిప్ వచ్చిందంటే కాదు. ఇది దేవునికి సంబంధించింది, సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరం చాలా సీరియస్గా ఉండాలనేది ఇంటెన్షన్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ మూలకు అందుకే ప్లాన్ చేసి కట్టుకోవాలనుకుంటే అక్కడ కట్టొచ్చు. ఈ ఫ్లాట్లు అనేది ఒక బిజినెస్ పర్పస్లో వెనుక కొంతమంది ఉండి ఇక్కడ ఇల్లు కట్టించి ఇక్కడ అమ్మవారిని పెట్టి ఒక ప్రచారం అనేది జరుగుతూ ఉన్నది అనేది కొంతమంది డౌట్. అది పొద్దున్నే విన్నాం ఇది మేము. అది నేను నా ఓన్గా అన్నది కాదు. అందులో మీకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది విన్నారు. మీ దగ్గరికి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. అప్పుడు 100% 100% రాంగ్ అండి ఇది. ఎందుకంటే ఇది 2012 కాదు డెవలప్ చేసింది, వెంచర్ డెవలప్ చేసింది 2012 లో ఉన్నది డాక్యుమెంట్స్ లో. 2012లోనో 11లోనో ఇది డెవలప్ చేసి ప్లాట్లు చేసిండ్రు. మాక్సిమం అన్ని అమ్ముడు పోయినాయి దీంట్లో, ఒక్క ప్లాట్ కూడా లేదు. సెకండ్ రీసేల్ అవుతున్నాయి దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ కూడా. ఓకే, దీంట్లో మనం ఎటువంటి ప్రచారం కానీ ఎవరైనా కానీ దీంట్లో సంబంధం లేదండి. ఇక్కడ మాకు అమ్మవారు చెప్పింది నా స్థానం లేఅవుట్ డెవలప్మెంట్ కోసం అయితే ఏం లేదు. ఇక్కడ లేఅవుట్ ఎప్పుడు ఆల్రెడీ అన్ని అమ్ముడు పోయినాయి. దీంట్లో ఫ్లాట్స్ కూడా ఇప్పుడు ఖాళీ లేవు, దీంట్లో అమ్మడానికి ఏవి కూడా లేవు. ఓకే, కొందరు తప్పని పరిస్థితులు మేము అమ్ముకుంటాం సార్ ఎవరైనా నచ్చ చెప్పండి అని చెప్పి మా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా చెప్పండి సార్ ఎవరైనా అంటే నేను బయట అడిగినప్పుడు కూడా ఒక ఆమె 4th టైం వచ్చినా అని చెప్పింది. ఏదో సంథింగ్ ఒక ఎగ్జైట్మెంట్లో అయితే ఉన్నారు. ఇక్కడ మంచి జరుగుతూనే వస్తారు కదా, మీరు కూడా అందరి దగ్గర అడిగిన ఐ థింక్ అదే ఎందుకంటే వాళ్ళది సేకరించారేమో కదా వాళ్ళు. ఇప్పుడు నేను అది కూడా అంటే నేను అక్కడ మాట్లాడిందే, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వినొచ్చు, మాట్లాడింది ఊరికే మాటలు నేను ఎవరు మాట్లాడారు ఏంటి అనేది కూడా ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. నేనే చెప్పిన కదా అని. 4th టైం వచ్చింది, అవి ఇక్కడే అని చెప్పారు. నిజామాబాద్ ఏంది ఇక్కడనే అని చెప్పింది 4th టైం. ఒక ఆవిడ మీ ఐ థింక్ మీ స్టూడెంట్ 2nd టైం నాకు ఒకటి అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మిగతా వ్యక్తులందరూ ఒక డౌట్ఫుల్గా మాత్రం అయితే ఉన్నారు. అంటే మేము ఫస్ట్ టైం వచ్చాము, ఇంకా మాకేం తెలియదు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎవరేమి ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియని వాళ్ళు 100 రకాలుగా అంటారండి. వాళ్ళది ఏం పోతుంది చెప్పండి. తెలియని వాళ్ళు మస్తు రకాలుగా అంటారు. ఓకే, వాళ్ళది తెలియదు కదా వాళ్ళకు. నాలుగే ఉన్నది కాబట్టి వాళ్ళ నోట్లకి వస్తూనే ఉంటాయి. ఓకే, నాకు ఒక్క ఆన్సర్ అయితే రాలేదు. అది నేను వెయిట్ చేసి అది ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని మీరు క్లారిటీగా నాకు చెప్పండి. అదే మెడల్ బట్టి నూకేస్తాను. డ్రింక్ చేసి వచ్చారు, వచ్చినప్పుడు ఎన్నిసార్లు చెప్తారు ఎవరైనా? అంటే వచ్చిన వ్యక్తులే రిపీటెడ్గా అట్లా వస్తే అవును కదా, వచ్చిన వాళ్ళు ఇప్పుడు మేము గుర్తుపట్టమనుకుంటారు. ఆ సేవకులను తప్పించుకుని అక్కడ ఉన్నారు కదా, మీరు ఉన్నారో లేదో. ఓకే, ఇక్కడ మరి అమ్మవారు చెప్పింది మద్యం మాంసం నడవదని. మేము బయటనే పాపం వాళ్ళు చెప్తూనే ఉంటారు సేవకులు, మద్యం మాంసం తిని రావద్దమ్మా, జుట్టు విరబోసుకొని చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా కూడా చెప్తా ఉన్నారు ఒక ఆయన. అయినా కానీ రావడం దేనికి అన్నట్టు. ఓకే ఓకే ఓకే, మీరన్నది కూడా కరెక్ట్ పాయింట్ అనుకోవచ్చు. అంటే వాళ్ళు వస్తూ ఉన్నారు కదా, ఇక్కడ అమ్మవారు చూసుకుంటుంది కదా, మీరెందుకు నోరు జారి మీరు చెడవడం అనేది నా ఇంటెన్షన్. అమ్మవారు ఎక్కడ ఉన్నది? మా రూపంలో ఉంటుంది కాబట్టి మేమే చూసుకుంటాం. మిమ్మల్ని అనుమన్నది కాబట్టి మీరు అంటున్నారు. అంతే. ఓకే, విన్నారు కదా, అది పాయింట్. ఇక్కడ వీళ్ళని అనమన్నారు కాబట్టి మెడల్ బట్టి నూకేస్తానని మేడం అన్నారు. అమ్మవారు చెప్పారు కాబట్టి అది కూడా డ్రింక్ చేసి వస్తే ఊరికే కాదు. ఓకే, ఇంకోటి మేడం, మీరు మార్నింగ్ ఐ థింక్ 9-9:30కి జాబ్కి వెళ్తారు, లెక్చరర్ కాబట్టి సార్ డ్యూటీ మీద సార్ వెళ్ళిపోతారు. కొంతమందికి ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎంక్వైరీ చేస్తే కొంచెం వసతులు అనేటివి కరెక్ట్గా లేవు. బట్ అయినా ఇప్పుడే కాబట్టి మేము కూడా ఏమనట్లేదు, కానీ ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఫీలింగ్. ఇంకా అమ్మవారు ముందు ఎవరితో నేను చేయించుకుంటుందో చూడాలి అంతే. మీరేం చేయరు, అమ్మవారే చేయించుకోవాలి. అమ్మవారే చేయించుకుంది ఇప్పటివరకు, అంతా అమ్మవారే చేయించుకుంది, ఇకపైన కూడా అమ్మవారే చేయించుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి నన్ను ఎవరు రప్పించారు అనుకుంటున్నారు? ఎవరు? అమ్మవారు రప్పిస్తేనే మీరు వచ్చారు. ఈ క్వశ్చన్లను ఎవరు వేపిస్తున్నారు అనుకుంటున్నారు? అమ్మవారే వేపిస్తుంది. సూపర్, మంచి మాట చెప్పారు. ఓకే, ఎందుకంటే ఒక ఎదుటి వ్యక్తిలో నేను దైవాన్ని చూస్తా సార్. దేవుడు వచ్చి విగ్రహం వచ్చి మనతో మాట్లాడుతుందా? మేడం కొన్ని వాటర్ ఇవ్వండి. ఓకే మేడం, నేను ఏమంటున్నా, ఈ వసతుల గురించి మీరు ఏం చెప్తారు? అంటే వచ్చే భక్తులకు కూడా ఒక టైమింగ్ క్లారిటీ లేదు. ఎందుకంటే 9 o'clock 10 o'clock వస్తున్నారు. ఎందుకంటే అక్కడ గేట్ అంటే మీకున్న రూల్స్ ప్రకారం ఆల్రెడీ ఇన్స్టాలో పిన్ చేసి పెట్టాము టైమింగ్. అది వాళ్ళు చూసుకోకుండా వస్తే మేమేం చేయలేము. అంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా, ఇన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు. ఒకటి మీ మౌత్ టాక్ నుంచి చెప్పాము, ఎవరితోనైనా చెప్పిస్తే అంటే ఎక్కువ స్ప్రెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉందంటే మంచి జరుగుతుంది,
ఇలా జరుగుతుంది, ఇక్కడ దయ్యం వచ్చిన అంటే సేతవాడి చేసిన వాళ్ళకి వదిలిపోతా ఉన్నది, ఈ విధంగాని పోర్ట్రేషన్ జరుగుతూ ఉన్నది. మీరు చూసింది కదా లైవ్లో. అంటే నేను దయ్యం అని నేనేమనుకోను. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అయితే బయటకు వచ్చింది. ఐ థింక్ మేబీ దయ్యం అని అనుకోను అంటున్నా నేను, చేతబడి అది అనుకోను, అంటే మేబీ వేరే అనుకోవచ్చు. నెగిటివ్ మీరు అన్నట్టుగా అతనితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేసిన స్వామితో, నాకు కాదు మీకు, నాకా? కొంచెం గరగర అంటుంటే పెదాలు ఎండిపోయినట్టు శ్రీ అనిపిస్తే. మాత్రేనమ్మా. ఈ విషయం మీద ఏం చెప్తా ఉన్నారు మేడం? ఎందుకంటే రేపు మార్నింగ్ సండే కాబట్టి రేపు కూడా చాలా మంది క్రౌడ్ వస్తూ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఈ స్పందన చాలా మంది ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు రమ్మంటారు భక్తుల్ని, అండ్ ఇక్కడ వసతులు ఏ విధంగా, ఎంత టైం పడుతుంది, అప్పటి వరకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చే భక్తులను? మార్నింగ్ 9 to 12 దర్శనం టైమింగ్స్. మార్నింగ్ 9 to 12 ఎవ్రీ మండే టు సాటర్డే. ఓన్లీ సండే. ఓన్లీ సండే. అంటే 9 to 12, ఈవినింగ్ 6 to 8 సండే. మిగతా రోజులు? మిగతా రోజుల్లో మార్నింగ్ 7 to 8, ఈవినింగ్ 7 to 8, 1 hour. మండే టు సాటర్డే 7 to 8 మార్నింగ్. ఎందుకంటే మేము అమ్మవారు వచ్చింది కదా అని మేము పనులు మానేసుకుని ఉండలేదండి. అమ్మవారిని అమ్మ చేసుకుంటుంది, మా పని మేము చేసుకుంటాం. ఓకే ఓకే. ఈ వాష్రూమ్స్ కావచ్చు, ఈ వాటర్, అంటే కొంతమంది ఇక్కడ స్టే చేయడానికి ఎవరైనా, మీరు ఆఫీస్కి వెళ్ళారు అంటే గేట్ బయట ఉండాలంటే కనీసం చెట్టు కూడా లేదు. ఇట్లా ఎవరైనా, అందరికీ చదువు రాదు, అంత తెలివి ఉండదు, ఏదో ఆతృతతోని కావచ్చు, అమ్మవారు టక్మని రప్పించుకుంటే రావడం కావచ్చు, వీళ్ళకి ఎట్లాంటి వసతులు కల్పించాలనుకుంటున్నారు, ఎప్పటి వరకు చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఆలోచన విధానం అనేది జరుగుతూ ఉన్నదా? వచ్చే భక్తులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. వాష్రూమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఈ ప్రదేశం మొత్తం అమ్మవారికి సంబంధించింది కాబట్టి. నేను ఇప్పటిదాకా అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఈ సరౌండింగ్ మొత్తం కొంచెం షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, కాబట్టి దీనికి ఏం చెప్తా ఉన్నారు మీరు? అది మా చేతిలో ఏం లేదు సార్, అమ్మవారు ఎలా చేపిస్తే అలా జరుగుతుంది అంతే. మీరు చేస్తా అంటున్నారా? నేను చెయ్యను, ఎవరైనా చేస్తే నేను చేయించుకుంటా అంటున్నారా? అమ్మవారు ఎలా చేస్తే అలా జరుగుతుంది, నేను చెయ్యను అనను. నాకే శక్తిని ఇస్తే నేనే చేస్తాను, ఎవరి మనసులోకి వచ్చి చేస్తే వాళ్ళు చేస్తారు. మాకు శక్తిని ఇచ్చింది అనుకోండి, ఇంత నిర్మాణం చేసినాం, అది కూడా మీరే చేయాలంటే మేమే చేస్తాం. ఓకే. ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కడదామన్న ప్లానింగ్ లేదా మేడం? ఓన్లీ అమ్మవారు డబ్బులు పంపిస్తేనే మీరు, అంటే ఆమె అనుగ్రహంతో డబ్బులు పుడితేనే కట్టారా, లేదంటే ముందు నుంచి ఏమైనా వెనుక కూడేసుకున్నారా? అంటే ఇల్లు కట్టుకోవాలి, మనం ఫ్లాట్ కొనుక్కున్నాం కదా, ఎవరైనా కూడేసుకుంటారు కదా. అంటే కొన్ని వీడియోలలో మీరు డబ్బులు కూడా మాకు సంబంధం లేదు, అమ్మవారు చెప్తేనే మాకు అక్కడి నుంచి వస్తేనే చేసాము. అంటే కట్టేటప్పుడు మా దగ్గర ₹1 లేదండి. అది నేను అడుగుతున్నా. కట్టేటప్పుడు మా దగ్గర ₹1 లేదు, అంటే మేము సేవింగ్ లో ఉన్నాము కానీ చేతిలో లేకుండే. మెతికిచ్చిరు చిట్టీలు అంటారు కదా, చిట్టీలో వేస్తుండే, కానీ అవి మనకు టైంకి ఇస్తారా? ఓకే, ఇవ్వరు కదా. ఉన్న నాకు తెలిసి మీకు గోల్డ్ ని లోన్ పెట్టి మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం, అది జరిగింది. ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉన్నాయి స్టార్ట్ అయిన తర్వాత. డబ్బులు వస్తూ ఉన్నాయి కాదు, మేము లోన్ తీసుకొని కట్టాము. ఇది 40 lakhs లోన్ ఉంది దీనికి. ఓకే ఓకే. అమ్మవారు ఎట్లా ఇస్తారండి, మనం అంటే కష్టపడి. మీరన్నదే మేడం, మీరు ఒక వీడియోలో అన్నదే, ఏమన్నాను నేను? మేము ఇక్కడ అమ్మవారి ఇక్కడ నిలబెట్టమన్నారు, డబ్బులు కూడా మాకు అమ్మవారు చెప్పిన తర్వాత అగాంతంగా వచ్చినాయి అనే విధంగా మీరు ఒక వీడియోలో చెప్పారు. నేను కావాలంటే అది నేను టెలికాస్ట్ చేస్తాను దీంట్లో, నేను ఊరికే మిమ్మల్ని క్వశ్చన్ వేయాలని కాదు, మీరన్న దానికి నేను అంటాను. ఓకే, జరిగింది 1 year కంప్లీట్ అయిపోయింది, మీకు దేవత ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ భక్తులకు కూడా మీరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, జనాలకు తెలవాలి నా మహిమ అనేది చెప్పితేనే మాత్రమే మీరు చేస్తూ ఉన్నారు తప్ప మీ ఓన్గా అయితే ఏం లేదు. ఏం లేదు సార్. ఓకే, అమ్మవారి సంకల్పం అది. ఓకే. లోక కళ్యాణం, దుష్ట సంహారం, మమ్మల్ని ఆధారం చేసుకుంది, మా ద్వారా నలుగురికి మంచి చేయాలనుకుంటుంది, చేద్దాం. ఏం చేసినా దైవం చెంతకి పోయేవాళ్ళం, మంచి చేసినా పైకి పోతాం, చెడు చేసినా పైకి పోయేవాళ్ళం, కాబట్టి మంచి చేసి పోదాం అని ఫిక్స్ అయ్యి మేము ఇంత అడవిలో కట్టున్నాం. ఓకే, ఇక్కడికి చాలా దూరం నుంచి కొంతమంది వస్తున్నారు కదా మేడం, ఎందుకంటే ఇక్కడ షాప్స్ కూడా లేవు, ఏమైనా ఫుడ్ వసతులు ఇలాంటి ఏమైనా ప్లాన్ చేస్తా ఉన్నారా ముందు ముందు? అంటే మామూలుగా వాళ్ళకి మేము చెప్తున్నాము, అంటే టిఫిన్స్ కట్టుకోమన్నా మేము రెడీ చేస్తాం అనే విధంగా. టిఫిన్స్ వాళ్ళని తీసుకొచ్చుకోమంటున్నాం, పడుకోవడానికి మాత్రమే మేము వసతులు కల్పిస్తున్నాము. ఒకవేళ ఒక 2 ఉన్నారనుకోండి, మాతో పాటు మేము వాళ్ళకి షేరింగ్లో ఇచ్చేస్తున్నాము. ఓకే, ఒక 2-3 అయితే మీ దగ్గర ఉంది కాబట్టి మీరు సెటర్ ఇవ్వగలుగుతున్నారు. మేము కూడా డ్యూటీస్కి వెళ్ళొస్తాం కదా సార్, అందరికీ చేయలేము కదా అట్లా. ఓకే, రోడ్డు బాగాలేదు, కొంచెం లైట్లు లేవు, నిన్న మొన్న బోగా అంటే ఒక అడవిలాగా ఉండేది, కొంచెం చెట్లన్నీ తీసేశారనే విధంగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది కూడా భక్తులే చేయించారు, మీకు సంబంధం లేదు, అది కూడా అమ్మవారి భక్తులే వాళ్ళు. క్లీన్ చేసుకుంటామని తను ఎప్పటి నుంచో భక్తులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వచ్చి రీసెంట్ గా మాకు అది రోడ్డు కనబడట్లేదు, ఇట్లా అక్కడ కార్నర్ మీద ఎల్ టైప్ ఉంది కదా, లెఫ్ట్ కి మలుగుతాం కదా, ఇటు నుంచి రైట్ నుంచి వచ్చేటప్పుడు వాటి నుంచి వెహికల్ కనపడతలేదంట కార్నర్ మీద. ఓకే ఓకే ఓకే, కొంచెం స్పీడ్ గా ఉంటే ఇబ్బంది అవుతుంది, టచ్ అయ్యి అక్కడ చెట్లు తిప్పించేసిండు, దాంతో పాటు ఇక్కడ లోపల కూడా క్లీన్ చేయించిండు అతను. ఓకే, ఫైనల్గా మీ భక్తులకి, మీ దగ్గరికి వచ్చే భక్తులకి ఏం చెప్పబోతున్నారు? నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించా, చాలా ఉన్నాయి బట్ టైం అయిపోతుంది, మీరు కూడా పొద్దున్న నుంచి నా కళ్ళ ముందే వెళ్ళారు జాబ్కి. ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. ఓకే, మీరు పదే ఒకటి రిపీట్ చేస్తూ ఉన్నారు మేడం లోపల,
అంటే అమ్మవారు చూపిస్తుంది ఖచ్చితంగా. అంటే అమ్మ చెప్పమన్నదా చూపిస్తుందని కూడా చూపిస్తుంది, మాకు తెలుసు కాబట్టి. ఓకే, మీకు తెలిసిన వరకు ఓకే. అంటే జనాల నుండి తెలుసు. మనం మానవులం మేడం, మనం మాట్లాడేది అంటే దేవత మిమ్మల్ని మాట్లాడిస్తూ ఉండొచ్చు మేబీ, కానీ తీసుకునే వాళ్ళు అందరు ఒకలా ఉండరు. ఏంటి ఇట్లా అంటా ఉంది, ఏంది బెదిరిస్తూ ఉందా అనే విధంగా కూడా కొంతమంది. మేడం మీరు అన్నీ చూసి ఉన్నారు, అన్నీ చదివి ఉన్నారు, మీరు చాలా సీనియరు, మీరు ఒక లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉన్నారంటే చాలామంది స్టూడెంట్స్ మీరు అన్ని మైండ్లన్నీ చదివి ఉంటారు మీరు. కాబట్టి నేను చెప్పే దాంట్లో కూడా అర్థం పర్థం లేకుండా అయితే లేదు. ఇక్కడ అంటే మేము మీకు చెప్తున్నది కూడా మీరు వినండి. మీరు అమ్మని నమ్మకపోయినా పర్వాలేదండి, పూజించకపోయినా పర్వాలేదు, మీరు ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, కాకపోతే హేళన చేస్తే మాత్రం చూపిస్తుంది ఖచ్చితంగా. మీరెవరు చెప్పడానికి ఆ మాట? భక్తులే చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ మాట అమ్మవారు చెప్పలేదా మీకు? భక్తుల నుండి జరిగిన సంఘటనలు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అంటే నేనేమంటున్నా తల్లి, కొంతమందికి ఇలా జరిగింది ఏదైనా ఉంటే చాలా చాలా నిజాయితీగా రండి, గుడిలోకి వచ్చి బొట్టు పెట్టించుకొని నమ్ముకోండి అని చెప్పాలి తప్ప మీకు శాపాలు వస్తాయి అంటే అప్పుడు అమ్మవారు ఎందుకు అవుతుంది? దయ్యం అవుతుంది కదా. ఐ థింక్ నేను మనిషిని మానవుని, నాకు నరం లేదు, నేను 100 మాట్లాడతా. అమ్మవారు ప్రతి ఒక్కటి నాకు తెలియదు, కొన్ని మాట్లాడుతూ ఉంటా. అమ్మవారు ప్రతిదాన్ని శపిస్తూ ఉంటుందా? చూడాలి కదా, చూడండి కదా, అనుభవం అవుతుంది కదా. మీరు అట్లా మాట్లాడినప్పుడు మీకు అనుభవం అవుతుంది కదా. అంటే నేనేమంటా ఉన్నాను అంటే మేడం, మీరు అన్నది కరెక్టే, కానీ మీరెందుకు చెప్తా ఉన్నారు? చెప్పాలి అని అంటే ఏదైనా రాసి పెట్టండి ఈ విధంగా. అంటే మీరు చెప్తా ఉంటే తీసుకునే వాళ్ళకు వేరే విధంగా కూడా పోర్ట్రేషన్ అవుతా ఉంది. ఈ విషయాన్ని బయట మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కొంతమంది మీ దగ్గరికి వచ్చిన భక్తులే డిస్కస్ చేస్తా ఉన్నారు. చేయని అండి, వాళ్ళకి చేస్తే ఏమవుతుంది? అలా మాట్లాడినప్పుడే కదా సార్ బాధ. మాట్లాడినప్పుడు ఎందుకు బాధ? వాళ్ళు మాట్లాడింది మీరు చూడకుండా వాళ్ళు మాట్లాడారని ఎట్లా అంటున్నారు మరి? జరిగిన సంఘటనలు బట్టి నేను చెప్తున్నాను. అంటే ఎవరో ఒక్కరు చేసిన దానికి అందరి మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? అందరి మీద రుద్దడం కాదు, అలాంటి ఆలోచన ఉన్న నేను 5 టైమ్స్ విన్నా ఇక్కడ 20 minutes నిలబడి 5 times విన్నా మీ నోట్లో నుంచి. అది వింటే విన్నారు కదా, నేనే చెప్తున్నాను కదా, వింటే వినండి. ఖచ్చితంగా అమ్మవారిని హేళన చేస్తే మాత్రం వచ్చే వాళ్ళు ఎలా ఉంటారండి అంటే భక్తి ముసుగులో వచ్చి తమాషా చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది. నేను ఏమంటున్నా, మీరు అనేది అంత పర్ఫెక్ట్, మీరు తప్పని నేను అంటలా. మీరెందుకు చెప్తా ఉన్నారు? మీరు ఒక మానవుడిగా ఎందుకు చెప్తా ఉన్నారు? అమ్మవారు చూసుకుంటారు కదా. మీరే అంటున్నారు కొంతమంది తమాషాలు చేయడానికి వస్తూ ఉన్నారు, అందులో సంతోష్ కూడా కావచ్చు మేబీ. నేను మాట్లాడేది ఏంటంటే అమ్మవారికి తెలుసు, నేను మాట్లాడేదాంట్లో ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నా అమ్మవారికి తెలుసు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు అన్నట్టే జరగవచ్చు, కానీ మీరెందుకు చెప్పిస్తా ఉన్నారు, మీరెందుకు నెగిటివ్ అవుతా ఉన్నారు అనేది నేను చెప్తా ఉన్నాను. చెప్పిస్తలే, మేము చెప్తున్నాము. చెప్పడం ఎందుకు తెలియదా? చెప్తున్నాం మేము. ఇప్పుడు తట్టు దాకంది బట్ట ఎవరు కట్టారు కదా మేడం, మీరు చెప్తే బట్ట కడతారా? తట్టు దాకుతుంది జాగ్రత్తగా వెళ్ళు బట్ట కట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చెప్తున్నాము. అది అంటే ముందు జాగ్రత్త పడుతున్నారు అనుకోవచ్చా? ఎవరు? మీరు. అంటే బెదిరిస్తున్నారు అనుకోవచ్చా వచ్చే భక్తులని? ఎందుకు బెదిరిస్తున్నా? మా జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను. అలా అంటే ఏం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అనేవాళ్ళు అనకుండా ఉండాలని చెప్తున్నాను. దాన్ని చెప్పే విధానం ఉంటుంది కదా. అదే చెప్తున్నాం కదా సార్. అక్కడ ఏదైనా పోస్టర్ కానీ లోపలికి అడుగు పెట్టే ముందు లేదంటే గర్భగుడిలోకి వచ్చే ముందు చాలా స్పష్టంగా మీరు శ్రీమాత్రే నమః అంటూ ఉన్నారు కదా, అవన్నీ చాలా స్పష్టంగా ఉండాలి. లేదంటే మీకు చూసుకోండి అమ్మవారు చాలా పవర్ఫుల్, ఈ విధంగా చెప్తే బాగుంటుంది. కానీ దాన్ని మీకు శపిస్తుంది అది అంటే అమ్మవారు ఏమని అన్నారు మేడం? మీరు చెప్పండి ఒకసారి, మీ నోటితో చెప్పండి. కెమెరాలో రికార్డ్ అయింది మీరు మాట్లాడింది. టెలికాస్ట్ చేయనా? అట్లనే ఏం చేస్తారు? అట్లనే టెలికాస్ట్ చేయనా? చేయండి. ఓకేనా మేడం? నేను ఒక బ్రదర్ లాగా ఒక భక్తుడిగా ఇక్కడికి వచ్చిన అదే క్వశ్చన్లు అడుగుతున్నా. నేను ఏమంటున్నా, నాకు తెలుసు. ఎందుకంటే ఒక చిన్న వీడియో వల్ల, ఇప్పుడు ఇంత వీడియో మనం చేసాం కదా, ఒక చిన్న క్లిప్ వల్ల సహా ఉన్నాయి సార్, మా దగ్గర ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. నెగటివ్ మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమైందో ప్రూఫ్స్ తో ఉన్నాయి మా దగ్గర. ఓకే, అంటే అమ్మవారి గురించి వచ్చి లేదు వీళ్ళు డ్రామా చేస్తున్నారు ఇంట్లో పెట్టుకొని అని ఇట్లా ప్రచారం అన్న వాళ్ళు మళ్ళీ మాకు ఇన్స్టాలోనే మెసేజ్ పెట్టడం జరిగింది. అది అంటే ఇక్కడికి వచ్చి పోయిన వాళ్ళ లేదంటే మీ శత్రువులు అనుకోవచ్చా? నేను అక్కడికి వస్తున్న పాయింట్, ఇన్స్టాలో చూసి ఇదంతా ఫేక్ ప్రచారం చేస్తున్నాం అని అనుకున్న వాళ్ళకి జరిగినది చెప్తున్నా నేను. ఆ ఇన్స్టాలో మెసేజ్ పెట్టిన వాళ్ళే ఇక్కడికి వచ్చారు అనుకోవచ్చా? మెసేజ్ పెట్టిన వాళ్ళు వచ్చిన రాలేరు నాకు తెలియదు, కానీ మెసేజ్ లో రిప్లై ఇచ్చి అమ్మవారు, మీరు అమ్మవారు కదా, మీకు తెలియాలి కదా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది. అవును, అమ్మవారు ఉండేటప్పుడు అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఊరికే అమ్మవారు ఉంటుంది. నేను నా డ్యూటీని ఎట్లా చేసుకుంటాను? అంటే ముందు జాగ్రత్తగా మీరు చెప్తా ఉన్నారు, అంటే వాళ్ళకి చెడు జరగకూడదు, చెడు ఆలోచనతోనే లోపలికి రాకండి అనేది మీ ఇంటెన్షన్ అనుకోవచ్చా? లేదంటే మీరు ఏదన్నా స్కెచ్లు వేసి పెట్టేసి వీడికి వచ్చి ఫోన్లలో వీడియోలు తీసుకొని అనే ఆలోచన ఏమని అనుకోవచ్చా? ఏంటి ఇన్స్టాగ్రామ్లో పెట్టారనే ఉద్దేశంతో అంటా ఉన్నారా? లేదంటే వీడికి వచ్చి కొన్ని వీడియోలు తీసుకొని బయటికి వెళ్ళి బ్యాడ్గా పోర్ట్రేషన్ చేయొద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నారు? అలా కాదు, ఇన్స్టాలో పెట్టిన దాన్ని బట్టే మేము చెప్తున్నాం. ఓకే, మీకు కామెంట్స్ వస్తూ ఉంటాయి మేడం? ఇన్స్టాలో రిప్లై ఇస్తారా?
ఇవ్వను, ఇచ్చేంత టైం కూడా నాకు లేదు, చూసేంత టైం కూడా లేదు. మీరే మెయింటైన్ చేస్తారా మేడం ఇన్స్టా? నేను మెయింటైన్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు. వేరే వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు. ఓకే, మీకు ఇది ఎన్ని మంత్స్ అవుతుంది మేడం ఇది స్టార్ట్ చేసి? ఏది అమ్మవారి గురించి ఈ మొత్తం అంటే ఈ భక్తులు రావడం కానీ మీరు బ్లెస్సింగ్స్ రథోత్సవం అయిన తర్వాత స్టార్ట్ అయింది సార్. ఎన్ని మంత్స్ అవుతుంది? మొన్న అక్టోబర్లో దసరా నవరాత్రులు రథోత్సవం అయింది కదా, అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఎవరు స్టార్ట్ చేశారు అది? ఏంటి ఇది స్టార్ట్ చేయడం అంటే బయటికి ఫస్ట్ మీరే ప్రచారం బయటికి పంపించడం జరిగిందా, లేదంటే ప్రముఖ ఏదైనా యూట్యూబ్ ఛానల్ త్రూగా మీరు బయటికి పంపించారా? మన జర్నలిస్ట్ బాలాజీ గౌడ్ ద్వారా సగం నిజామాబాద్ మొత్తం తెలిసింది. ఓకే, బాలాజీ గారు మీకు ఎలా తెలుసు మేడం? నాకు అసలు పరిచయం లేదు. తను ఎవరో ఇన్స్టాలో ఒక భక్తురాలు అంటే ఇట్లా ఇక్కడ అమ్మవారు ఉంది అని అంటే సార్ వచ్చారంట. చూద్దాము అనే ఉద్దేశంతో గేట్ క్లాక్ ఉండే, గేట్ కిందకి వెళ్ళో పక్కకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చారు. అక్కడ ఫెన్సింగ్ సంథింగ్ ఏదో లేకుంటే ఆ సైడ్ నుంచి వచ్చారు. సైడ్ నుండి వచ్చారు, వీడియోస్ తీసుకున్నారు. 4 వీడియోలు చేస్తే ఒక దాంట్లో కూడా ఆడియో రికార్డ్ కాలేదు. ఎన్ని మంత్స్ బ్యాక్ ఇది సార్? నవరాత్రులకి ముందు, నవరాత్రులకి ఐ థింక్ 3 to 4 months బ్యాక్. ఆగస్ట్ ఐ థింక్ సెప్టెంబర్. ఓకే, ఒప్పుకోవచ్చా? అండ్ జర్నలిస్ట్ గారు కొంచెం అంటే కొంతమందికి సైడ్ కొంతమంది, నేను ఈరోజు కొన్ని విలేజ్లకు వెళ్ళినా అక్కడ ఇట్లా సో ఇక్కడ వీడియోలు తీసుకొని వచ్చానంటే అవునా మాకు తెలియదు కొంత అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి ఇంకా మొత్తం స్ప్రెడ్ అవ్వలేదు అనుకోవచ్చు. అంటే నిజామాబాద్ మొత్తం స్ప్రెడ్ అవ్వలేదు అనుకో. మిమ్మల్ని రప్పించింది కదా అమ్మ, స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, అంటే నాకు పొద్దున్నేసి ఇదే పని ఉంటుంది, ఎవరేం చేస్తా ఉన్నారు, ఏం జరుగుతూ ఉన్నది, ఎక్కడ ఏం యాక్సిడెంట్ అయింది, ఏమైనా అంటే ఇదే పని కాబట్టి పొద్దున మేము ఇన్స్టాగ్రామ్లో పొద్దున్నేసి ఇదే చూస్తాం కాబట్టి మాకు తెలియడం పెద్ద ఆశ్చర్యం కాదు. యాక్చువల్లీ మీ దగ్గరికి ఎక్కడ లాంగ్ నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు భక్తులు? గుంటూరు, వైజాగ్, విజయవాడ, చిత్తూరు, ఓకే, ఇంకా నెల్లూరు, ఓకే, జనగామ, వరంగల్, హన్మకొండ, కరీంనగర్. ఓకే, లోకల్లో ఉన్న వాళ్ళకంటే నాన్ లోకల్ నుండి. ఓకే, మీరు మార్నింగ్ కార్లో వెళ్ళేటప్పుడు నీకు ఏం మ్యాజిక్ జరిగిందో ఒకసారి చెప్పని మీరు అన్నాను. అంటే మీతో షేర్ చేసుకుంటారు కదా భక్తులు, వీడికి ఫస్ట్ 1 time 2 time వచ్చిపోయిన వాళ్ళు, మీకు వాళ్ళు వచ్చి చెప్పిన వాక్యాలలో అంటే మాకు ఇది జరిగిపోయింది అని వాళ్ళ ముఖంలో మీరు అంటే ఇక్కడ ఒకటి నిందే లేనిది బొందది కదా అనేది కొన్ని సామెతలు ఉన్నాయి, ఊరికి ఏవి రాలేదు. మీరు ఒకటి భరిస్తూ ఉన్నారు కాబట్టి 100 మంది 100 రకాలుగా మీ గురించి చెడు అంటారు, మంచి అంటారు. మీ దగ్గరకు వచ్చి భక్తులు కొంతమంది ఫీడ్బ్యాక్ ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు? అమ్మ కళ్ళలో వచ్చారు, అమ్మ అమ్మవారు కళ్ళలో వచ్చారు, అమ్మ మీరు వచ్చి ఓడి నింపారు, అమ్మ మీరు వచ్చి బండారి పెట్టారు, అమ్మ నేను ఇన్స్టాలో చూడగానే నాకు గజ్జల శబ్దం వినబడింది, అమ్మ నేను నైట్ పడుకున్న తర్వాత మీరు కళ్ళలో వచ్చి లొకేషన్ పెట్టారమ్మ. మ్యాక్సిమం 50% మెంబర్ అమ్మ మీరు కళ్ళలో వచ్చారు పిలుచుకున్నారు, అదే చెప్పిన వాళ్ళే ఉన్నారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఓకే, 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 మీ మేజర్ ఫీడ్బ్యాక్ అంటే మేజర్గా మీ దగ్గరికి వచ్చి భక్తులు ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు మీకు? మెయిన్ అంటే సార్ ఇక్కడ ఆరోగ్యపరమైన సమస్యలకైతే 100% అమ్మవారు న్యాయం చేస్తున్నారు. ఓకే, మానసిక ప్రశాంతత కానివ్వండి, ఏదైనా అంటే అన్నీ జరుగుతున్నాయి, ఇది అది కాదు. దృష్ట సంహారము జరుగుతుంది, లోక కళ్యాణము జరుగుతుంది. పర్టికులర్గా ఇది అది కాదు. హెల్త్ కండిషన్ సివియర్ కండిషన్లో ఉన్న వాళ్ళకైతే బాగా రిజల్ట్ ఉంది. ఓకే, చావు అంచులలో ఉన్న వాళ్ళను అమ్మవారు కుంకుమ పెట్టగానే మహిమలు బాగా జరుగుతున్నాయి. ఓకే, ఇంతకుముందు అంటే ఇది నాకు పర్సనల్ క్వశ్చన్, ఇది నేనే పర్సనల్గా అడుగుతున్నా. ఇంతకుముందు అమ్మాయికి ఏదో జరిగింది, అక్కడ జరిగినప్పుడు మీరు ఇట్లా బొట్టు పెట్టి జుట్టు పట్టి గుంజారు అంటే అప్పుడు మీరు ఒక కామన్ మ్యానా అమ్మవారాక ఆ టైంలో? అది మీరు ఎలా తీసుకుంటే అలా అంతే. అంటే నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఇక్కడ ఉన్నది అంటే సార్ ఇప్పుడు అమ్మవారు అంటే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా అనేది తెలియదు. శిగం రావడం ఊగడం అన్నది మన అమ్మ ఉండదు, సందర్భాన్ని బట్టి వస్తుంది. అది ఏ సందర్భమా అనేది అమ్మవారికి తెలుసు. ఓకే, మీకు ఏదన్నా అమ్మవారు చెప్పినది ఏదన్నా అంటే సార్కి తెలియకుండా అంటే సార్కి చెప్పకుండా మీకు గుర్తున్న సంభాషణ ఏదన్నా ఉందా అమ్మవారితో మాట్లాడింది? నాకు సార్ చెప్తారు, ఖచ్చితంగా ఉంటారు నా దగ్గరే. మీకు ఏదైనా అమ్మవారు కళలో చెప్పింది సార్? కళ కాదు, కళలో నాకు ఎప్పుడు రాదండి. అమ్మవారు పైకి వచ్చినప్పుడే మాట్లాడతారు, అంటే అది తెలిసిపోతుంది కదా, తెలిసిపోతుంది అట్లా. ఓకే, ఓకే, మొత్తం మీద ఫేస్ అంతా చేంజ్ అవుతుంది కదా సార్. అవును, అవును, అట్లా. ఓకే, కోపం బాగా ఎక్కువ ఉందంటుంది అనుకుంటాను మేడం. అది ఏదైనా కానీ కోపం కాదు, టైర్డ్ అయిపోయాం యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు గురించి నేను అనట్లేదు, బట్ అది నేను ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇదే పని కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మేము వంటలు చేసుకొని పడుకునే సమయం కదా. 100% కరెక్ట్. ఎందుకంటే మార్నింగ్ 9 o'clock వెళ్ళి కాలేజీలో డ్యూటీ చేసి అలసిపోయి వచ్చి మళ్ళీ ఎవరికైనా ఇప్పుడు భక్తులను ఇంతమందిని రిసీవ్ చేసుకున్నాం. ఎలా ఉంది మేడం మీ కాలేజ్లో, ఏ విధంగా ఉంది ఫీడ్బ్యాక్ మీ స్టూడెంట్స్, ఐ థింక్ మీ కొలీగ్స్? అయితే ఒకటి మాత్రం అమ్మవారు చెప్పింది మాకేమిటి అంటే తిరుపతిని మించిన పుణ్యక్షేత్రం అవుతుంది, ఇది నోట్ చేసుకోండి మీరు. వావ్, చెప్పింది అది జరుగుతుంది కూడా.
ఆ నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే 1 year అన్న కాలేదు. అమ్మగారు చెప్పారా, మీరు ఆ డ్రీమ్లో ఉన్నారు అనుకోవచ్చు? అమ్మవారు చెప్పారు. ఓకే. కళలు కనే అంత లేదు, కళది వదిలేసేయండి, కళలో ఏది ఉండదు, రియల్గానే అమ్మవారు చెప్పింది. ఇక్కడ కట్టక ముందే చెప్పింది, ఇది నా స్థానం, ఇక్కడ జాతర జరుగుతుంది అన్నది. అదే విధంగా అమ్మవారు చేయించుకున్నారు. ఓకే. 1 year లోపలే చేయించుకున్నారు. రథోత్సవం, మొన్న రథోత్సవం ఏదో జరిగింది. రథోత్సవం అయింది, బోనాలు. ఓకే. 15 years నుండి సంతానం కాలేదు. అమ్మవారిని మొక్కగానే సంతానం అయింది. తను రథం సంకల్పం చేసుకుంది. ఓకే. పంచలోహ విగ్రహం కూడా, అంటే ఇక తన పేరు చెప్పకూడదు, ఒక ఆవిడ నిస్వార్థంగా చేయించింది. ఆయా పని చేసి ఆయమ్మ చేయించింది. ఓకే, మంచిది. అంటే నేను ఏమంటున్నా, మంచి జరిగితే ఎవరికైనా మంచిది. కాకపోతే మంచి జరిగే అనేది కూడా సార్, ఆమె క్యాన్సర్ పేషెంట్, 3rd stage దాటిపోయి 4th stage వెళ్ళింది. బ్రెస్ట్ క్యాన్సర్, మొత్తం హోల్ పడి బ్లడ్ పస్ అంతా బయటకు వచ్చింది. డాక్టర్ సపోర్ట్ చేయలే ఆమెకి. కీమోస్ కూడా సపోర్ట్ చేస్తుందో చేయదో, అంటే హెల్త్ కండిషన్ కరెక్ట్ లేదు అని చెప్పేసి అన్నారు. ఆ కీమోస్ అన్నీ అయిపోయిన తర్వాత టెస్టులు చేస్తే రిపోర్ట్స్ నార్మల్. అప్పుడు అమ్మవారి దగ్గరికి రెగ్యులర్గా రావడం వల్ల అమ్మవారు సర్జరీ అవసరం లేదన్నది ఆమెకు సర్జరీ లేకుండానే నయమైపోయింది. ఓకే. ఇంతకుముందు ఒక ఆయన ఇట్లా ఊపుతా ఉన్నాడు, ఈయన అనుకుంటా. ఏంటి అసలు, అంటే అమ్మవారు ఆయన మీదకి వచ్చిందా, లేదంటే ఆయనకు వచ్చి అమ్మవారు ఇక్కడ వాక్యాలు చెప్పింది అనుకోవచ్చు? ఆయనకు వచ్చి అమ్మవారు చెప్తారు, మా అమ్మవారు రాదు సార్. వాళ్ళకి ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారు బయటకు వస్తారు. ఆయన పేరు మీదకి ఏ అమ్మవారు వస్తే అమ్మవారు బయటకు వస్తారు. చెప్తా. అది మీరు ఏం చెప్తా ఉన్నది అని మీరు విని వీళ్ళకి చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి ఆయనకు స్టోన్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు. మీకు తెలిసి మేడం, ఆయనకు తగ్గిపోతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అమ్మ నయం చేయడానికి పిలుచుకుంది ఆయనను. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిద్దిపేట నుంచి. ఓకే. ఇక్కడికి అమ్మ ఆజ్ఞలు ఏంది రారు కదండి, వచ్చారంటే అమ్మ నయం చేస్తుంది. ఇప్పుడు నేను మా ఫాదర్కి హెల్త్ బాగాలేదు మేడం, మా ఫాదర్ని ఇక్కడ తీసుకొని వస్తాను. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను ఒక కోరిక, అంటే చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. అది నేను ఒకటి అనుకున్నాను, 100%గా నా మనసాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను చాలా నిజాయితీగా ఉంటా, ఎవరిని నమ్మేయాల్సినంత అవసరం నాకు లేదు. నేను అమ్మవారి మీద ప్రమాదం వేసి చెప్తున్నా, ఏదైనా అందరికీ మంచి జరగాలి, రేపు పొద్దున నవ్వుల పాలు కావద్దనే ఇంటెన్షన్తో మాత్రమే క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాను తప్ప, అంతకు మించి నేనేదో ఈయన తోపు యాంకర్ అనిపించుకోవాల్సినంత అవసరం లేదు. నాకు అంత అవసరం కూడా లేదు. నేను ఏం క్వశ్చన్స్ వేస్తాననేది చూసే జనాలకు తెలుసు, మేబీ మీకు కూడా అర్థం కావచ్చు. బట్ నేనేమంటున్నా, నేను ఒక కోరిక అనుకున్నాను, మంచి జరిగితే నేను మీకు మాటిస్తూ ఉన్నాను. నేను ఒకటి అనుకున్నాను మనసులో, అది మంచి జరిగితే మీకంటే ముందు నేనే పోర్ట్రేషన్ చేస్తాను. ఎందుకంటే నా ఒక్కడికి మంచి జరిగితే మంచిది కాదు, వచ్చే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. కాబట్టి మా ఫాదర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేను ఇంటర్వ్యూలో చెప్తున్న ఈ విషయం చాలామందికి తెలుసు. నా ఎంప్లాయీస్ ఉన్నారు, నా ఎక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. బట్ కొంతమంది మా ఫాదర్ని చూశారు కాబట్టి చెప్తున్నా, మా ఫాదర్కి హెల్త్ బాగాలేదు, వీడికి వచ్చినాక నిజంగానే మంచిగా అయిందంటే మాత్రం నేను కొన్ని చెప్పను. నేను ఒక పర్సనల్ సంతోష్గా E9060 యాంకర్గా కాకుండా నేను ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. నేను కొన్ని విషయాలు నేను అప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు అనుకొని వెళ్తూ ఉన్నాను కాబట్టి నేను కూడా డిక్లరేషన్ అనేది నేను చెప్పలేకపోతున్నాను. అంటే కొన్నిట్లలో అన్న కొన్ని డిక్లరేషన్ చేసినావు కదా అంటే, ఇక్కడ కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి, నాకు డౌట్స్ ఉన్నాయి, స్టిల్ నో డౌట్స్ ఉన్నాయి. బట్ ఒకేసారి వచ్చి చేయాలంటే చేయలేము. కొంతమంది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అన్ని పిచ్చి మాటలు, నోరెండిపోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ అదేం లేదు. వాళ్ళు కొన్ని చెప్తా ఉన్నారు, అవి ఏం జరగబోతుంది ఏందనేది ముందు చూద్దాం. మేబీ అన్న మీరు ఏం చెప్పలేదు అక్కడికని మాత్రం మీరు ఎవరు ఫీల్ అవుతుంది. ఇంకొంచెం నాకు టైం కావాలి, నాకనే కానీ ఇంకో కొంతమందికి కానీ, కొంతమంది భక్తులు కూడా జెన్యున్గా ఉండండి. మేడం గారు చెప్పినట్టు కొంచెం ప్లానింగ్తో వచ్చి మనుషుల మీద ప్రయోగాలు చేయండి, కానీ దేవుళ్ళ మీద ప్రయోగాలు చేయకండి. ఓకేనా? మనకంటూ అంటే ఏదైనా డిక్లరేషన్ ఇవ్వచ్చు, కానీ సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది. ఆల్రెడీ మన వాళ్ళు చేసే కొన్ని పిచ్చి పనులకు సనాతన ధర్మానికి విలువ లేకుండా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది చాలా సీరియస్గా చెప్పాల్సి వస్తుంది. రేపు పొద్దున నేను ఇది కూడా చెప్తున్నా, ఇక్కడ 90% ఫేక్, 5% రియల్ అన్న నేను నమ్మా. బట్ ఇప్పుడు మాత్రం అలాంటిది లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం కదా, ఇప్పుడు మాత్రం అలాంటిది లేదు. ఇంకోటి చెప్తున్నా, ఇక్కడ ఏవైతే వాక్యాలు మాట్లాడామో తమ్లైన్ మీద కూడా అదే ఉంటుంది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే. నా ఇంటెన్షన్ అది కాదు. ఒక యాంకర్గా నా జాబ్ నేను జెన్యున్గా చేయాలి కాబట్టి నేను వెళ్ళిన తర్వాత తిట్టుకున్నా. అమ్మవారికి తెలుసు నేను మాట్లాడే విధానం ఎట్లుంది ఏందనేది. నేను కూడా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను నిజాయితీగా బయట ఉన్న డౌట్స్ మాత్రమే అడిగినా, నాకు కూడా కొన్ని డౌట్లు ఉండే అడిగినా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ 100%. పొద్దున్న నుంచి నేను కూడా క్లారిటీ ఇవ్వకుండా పోతే తిడతారని మీ గురించి మార్నింగ్ నుంచి కూడా వెయిట్ చేశాను మేడం. డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. నాకు అభిప్రాయం నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకా నాకేం అనిపించలేదు. నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన. నేను ఒకటి అనుకున్నాను, నాకు అయితే మా ఫాదర్ను తీసుకొని వస్తాను, మా ఫాదర్ హెల్త్ బాగాలేదు అని నేను ఆల్రెడీ చెప్పాను. అందుకే మీరు అనకముందుకే చెప్పాను.
ఇదే ఫీడ్బ్యాక్ నాకు నేను ఏదైతే అనుకున్నానో అది జరిగిన తర్వాత నేనే వచ్చి ఇప్పుడు ఏదైతే పొద్దున్న నుంచి అడవిడి చేస్తున్నానో భక్తుల దగ్గర నేనే కూర్చొని అరుస్తూ ఉంటాను, నాకు ఇది జరిగింది మీరు రండి అని నేను ఆ రోజు చెప్పకపోతే మీరు అన్నట్టుగానే అమ్మవారు ఏదంటే అది రండి. ఒకటి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ప్రతి ఒక్కరు నేనేమంటున్నా, ఎవరో ఒకరు అలా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగానే అనుకోవడానికి లేదు. బట్ అట్లా అని వీళ్ళు రియల్ అని నేను ఇంకా డిక్లరేషన్ ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఓన్లీ ఇద్దరు మాత్రమే, ఒక ఆమె 4th టైం వచ్చింది, ఒక ఆమె 2nd టైం వచ్చింది, ఆ మేడం వాళ్ళ స్టూడెంట్, ఒక ఆమె బయట ఆమె. మిగతా వాళ్ళందరూ ఫస్ట్ టైం అటెంప్ట్ వాళ్ళు ఉన్నారు. మేబీ నేను కొంతమందితో మాట్లాడకపోవచ్చు 3-4 టైమ్స్ వచ్చిన వాళ్ళతో, కాబట్టి అది దాన్ని ఇవ్వడానికి కూడా లేదు కాబట్టి. బట్ ఇక్కడ కూర్చుంటే మాత్రం ఓకే బాగుంది. అక్కడ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఆమెను మనం డైరెక్ట్గా చూడలేం కాబట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు ఒక వైబ్రేషన్ అనేది అనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని డిక్లరేషన్ ఇవ్వలేకపోతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఒక 1 మంత్లో నేను వచ్చి ఇప్పుడు ఎవరెవరు వచ్చారని నా వీడియోలో ఉంటారు అందరి ఫోటోలు తీసుకొని వచ్చి దేవులాడి మీరు అప్పుడు వచ్చారు కదా అప్పుడేమనిపించింది ఇప్పుడేమనిపించింది నేను అప్పుడు క్వశ్చన్ చేసి మళ్ళీ మేడం గారితో కూర్చొని మళ్ళీ నన్ను మనసులో తిట్టుకున్నా కూర్చొని ఇదే 11 అవుతుంది ఇప్పటిదాకా మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాను. అది జస్ట్ బికాస్ ఆఫ్ మీకోసం, బట్ అమ్మవారి మీద నిందపడద్దు కాబట్టి చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.